మొదటి వచనం మీరు చెప్పారు. అయితే నా ప్రసంగం దాని మీద ఉండదు. అది తెలిసిన వచనం కాబట్టి మీతో చదివించాను. అయితే ఆ కీర్తన గురించి ఒక 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. మొదటి కీర్తన 2 రకాలైన మనుషుల గురించి మాట్లాడుతూ ఉంది. ఇంటమా మొదటి కీర్తన 2 రకాల మనుషుల గురించి మాట్లాడుతుంది. ఒక రకం మనుషులు దుష్టులు, మరో రకం మనుషులు నీతిమంతులు. అమ్మా, దుష్టులు, నీతిమంతులు. అలాగనే దేవుని నమ్మని వారు, దేవుని నమ్మిన వారు. దేవుని నమ్మని వారు ఎలా ఉంటారు అని అంటే, గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటారు. మరి దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారు? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. దేవుని నమ్మితే నువ్వొక చెట్టు, దేవుని నమ్మకపోతే నువ్వొక పొట్టు. చెట్టుకు పొట్టుకు తేడా ఏంటి? గాలివానలు వచ్చినా చెట్టు అక్కడే నిలిచుంటుంది. గాలి వస్తే పొట్టు ఎక్కడికి ఎగిరిపోవాలో ఇటో ఎగిరిపోతుంది. అలాగనే మొదటి కీర్తనలో మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, ఈ కీర్తన ఆరంభం ఆలోచనతో మొదలైంది. ఈ కీర్తన ముగింపు గమ్యముతో ముగించబడింది. ఆలోచనతో ఆరంభమైంది, గమ్యముతో ముగించబడింది. కనుక అటువంటి మంచి ఉపోద్ఘాతపు భక్తికి ఉపోద్ఘాత మాటలు ఉన్న ఈ మొదటి కీర్తనను ఆధారంగా చేసుకుని మొదటి వచనంలోంచి మన సందేశ ప్రయాణాన్ని మనం చేస్తాం. సరే, మీరే చెప్పారుగా మొదటి కీర్తన మొదటి వచనం. ఇందులో 3 క్రియాపదాలు ఉన్నాయి. ఏంటో చెప్తారు అవన్నీ? 3 క్రియాపదాలు, ఒక్క వచనంలోనే 3 క్రియాపదాలు ఉన్నాయి. ఏంటా క్రియాపదాలు చెప్పండి? కూర్చోవడం, తర్వాత అంటే మీరు పైనుంచి మెట్ల కింద దిగుతున్నారు. కింద నుంచి చెప్పండి, స్టార్టింగ్ నుంచి చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసులు కూర్చుండు చోటున కూర్చోండి. అంటే ఈ కీర్తన ఆరంభంలో మనం ఎక్కడ కూర్చోకూడదో ఈ కీర్తన చెప్తుంది, ఎక్కడ నడవకూడదో ఈ కీర్తన చెప్తుంది, ఎక్కడ నిలబడకూడదో ఈ కీర్తన చెప్తుంది. అంతే. ఈ కీర్తనలోని మొదటి వచనం నువ్వు కూర్చోకూడని చోటుని చెప్పింది, నీవు నడవకూడని చోటుని చెప్పింది, నీవు నిలబడకూడని చోటును చెప్పింది. మరి ఎక్కడ కూర్చోమంటారు? మరి ఎక్కడ నన్ను నడవమంటారు? మరి నన్ను ఎక్కడ నిలబడమంటారు? మరి వ్యతిరేకమైన విషయాలు పట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు మరి సానుకూలమైన విషయాలు ఎక్కడున్నాయి బైబిల్లో? మొదటి కీర్తన మొదటి వచనంలోనే ఎక్కడ కూర్చోరాదో, ఎక్కడ నడవరాదో, ఎక్కడ నిలబడరాదో అంత స్పష్టంగా చెప్పినటువంటి కీర్తనకు భిన్నమైన వచనాలు బైబిల్లో ఉన్నాయి. అది కూడా ఒక పుస్తకంలోనే ఉన్నాయి. ఎక్కడ కూర్చోవాలో చెబుతుంది ఆ పుస్తకం, ఎక్కడ నడుచుకోవాలో చెబుతుంది ఆ పుస్తకం, ఎక్కడ నిలబడాలో చెబుతుంది ఆ పుస్తకం. కనుక తెలిసిన వచనంలో నుంచి తెలుసుకోవలసిన సందేశం చెప్తానన్నాను కదా. ఇప్పుడు తెలిసిన వచనం ఒకటి కీర్తన మీరు చెప్పారు. నేను మీరు మనందరం తెలుసుకొని ఆచరించవలసిన ఒక సందేశం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ఒక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని పిల్లలంగా మనం ఎక్కడ కూర్చోవాలో, దేవుని పిల్లలంగా మనం ఎలాగ నడవాలనో, దేవుని పిల్లలంగా మనం ఎక్కడ మాటలు. ఈ 3 మాటలు అర్థమైతే
కూర్చోవలసిన చోట నువ్వు కూర్చున్నప్పుడు, నడవలసిన విధానంలో నువ్వు నడుచుకోగలిగితే, నువ్వు నిలబడవలసినట్లుగా నువ్వు నిలబడగలిగితే, రక్షించబడిన దానవై రాకడలో ఎత్తబడ్డానికి పనికొస్తాం. అమ్మ వింటున్నారా? మీ సభలకు పెట్టిన పేర్లు అది మనందరి ఆత్మీయ జీవితపు యొక్క నిరీక్షణ మాటలు. అదే రాకడలో మనం ఎత్తబడ్డాం. ఆ ఎత్తబడ్డం అనేది సంభవించాలంటే ముందు సరిగా నిలబడు. నువ్వు సరిగా నిలబడాలి అంటే ముందు నడవలసినట్టుగా సరిగా నడువు. సరిగా నడవాల్సినట్టుగా నడవాలంటే ముందు కూర్చోవలసిన చోట్ల ముందు కూర్చో. ఇప్పుడు చెప్పండి నా వెనకాల: కూర్చుండుట, నడుచుట, నిలవబడుట. మళ్ళీ చెప్పండి: కూర్చుండుట, నడుచుట, నిలవబడుట. ఈ 3 పనులు మనకు బాగా వస్తే ఇక ఎత్తబడే పని కొరకు మనం పెద్ద కక్కుర్తి పడనక్కర్లేదు. ఈ 3 పనులు చేస్తే ఎత్తబడ్డం అయితే ఖాయం. ఏంటి? ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోగలిగితే, ఎలా నడవాలనో అలా నడవగలిగితే, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడగలగడం వస్తే, ఎత్తబడ్డం అనే దాని గురించి ఊరికే పెద్ద హైరాణ పడక్కర్లా, దాని గురించి పెద్ద బింబేలెత్తిపోనక్కర్లా. కనుక తప్పగా ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడే ఆశీర్వాదం మనకుంటుంది. సరే, ముందు కూర్చోవడం గురించి చెప్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు తెరవండి. ఎక్కడి నుంచి వాక్యాలు చూడాలి. తెలిసిన వచనం అయిపోయింది. ఇక తెలియబడినా తెలుసుకోవలసిన సందేశం ఉంది కాబట్టి తెలిసిన వచనం అది మీ మనసులో ఉంచండి. వాళ్ళు చివరిలో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు తెలుసుకోవలసిన వర్తమానంలో ఎక్కడ కూర్చోవాలి అమ్మ చూడండి, చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏం రాసింది? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనం ఎక్కడ కూర్చోవాలట? క్రీస్తులో కూర్చోవాలి. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి? క్రీస్తులో కూర్చోవాలి. అదేంటో తర్వాత వివరిస్తాను. ముందు విషయం అయితే వినండి. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? క్రీస్తులో కూర్చోవాలి. నెంబర్ 2, మనం ఎలాగ నడవాలట? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. ఈ వచనం ఏమి చెప్తుందంటే, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. ఇటమా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. అదే అక్కడ రాసింది. కాకపోతే కొన్ని పదాలు కలిసి ఉన్నాయి అంతే కానీ, ఏమంటే వాక్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్. నువ్వు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇది నడక. అర్థమైందని? కూర్చోవడం తెలిసింది, నడవడం తెలిసింది. ప్రభు అయిన యేసులో కూర్చో, ప్రభు అయిన యేసుతో నడువు. ఇప్పుడు చెప్పండి, యేసులో కూర్చోవాలి, యేసుతో నడవాలి. అదేంటో తర్వాత వివరిస్తాను విపులంగా, తొందరపడకండి. 3వ సంగతి ఏంటనంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కనబడిందా నిలబడ్డం? కనబడిందా? నేను చదివిన వచ్చిన నిలబడ్డం. వినండి, ఇప్పుడు నిలబడాలి. ఎవరితో నిలబడాలి? క్రీస్తుతో నిలబడండి, అపవాదిని ఎదురిస్తూ నిలబడండి అంటున్నాడు. అమ్మ వింటున్నారా? క్రీస్తు ప్రక్కన నిలబడండి, అపవాదిని ఎదురిస్తూ మీరు నిలబడండి. మెట్టుకు మన కూర్చోవడం ఎవరిలో కూర్చోవాలి? యేసులో కూర్చోవాలి. నడవడం ఎట్లా నడవాలి? యేసు క్రీస్తుతో నడవాలి. నిలబడినప్పుడు ఎట్లా నిలబడాలి? క్రీస్తు కలిసి నిలబడాలి. ఇది క్రైస్తవ జీవితం. ఇదే రక్షించబడే అనుభవం. ఇదే రాకడ కొరకు సిద్ధపడేటువంటి అనుభవం. రాకడలో ఎత్తబడాలనంటే నువ్వు నిలబడవలసిన రీతిలో నిలబడాలి, నువ్వు నడవాల్సిన విధానంలో నడవాలి, నువ్వు కూర్చోవలసినట్లుగా సరిగా కూర్చోవడం రావాలి కదా. ఇప్పుడు మీకు కూర్చోవడం వచ్చా అంటే నీ కళ్ళు కనబడడం లేదేంట్రా, ఎంత బాగా కూర్చున్నా మందిరంలో అని మీరు అంటారు. తల మీద
మీరు మట వేసుకొని కూర్చోవడం మీకు వచ్చు, కానీ క్రీస్తులో కూర్చోవడం మనకు వచ్చిందా? నడవడం మీకు వచ్చా అంటే నీకేమైనా బుర్ర ఉందా? ఇంటి దగ్గర నుంచి మీ మందిరం వరకు నడుచుకుంటే వచ్చాము, మా నడవడం రాదనుకుంటున్నావా అంటారు. అది కాదు, క్రీస్తుతో నడవాలి. ఎలా నడవాలి క్రీస్తుతో చెబుతాను సావధానంగా. మరి నిలబడ్డా మీకు వచ్చా? అదేం మాట అండి, నిలబడమంటావా అని మీరు అంటారేమో. లేదు లేదు లేదు, క్రీస్తుతో కలిసి అపవాదిని ఎదురిస్తూ నిలబడాలి. అమ్మ వింటున్నారా ఈ మాట? అమ్మ ఈ చెల్లి వింటుందలే చూడండి. నాకు ఒక మాయిదారు రోగం ఉంది. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. మీరు కూడా కళ్ళు మూసుకుని వాక్యం వింటే నేను ఒప్పుకోను. అమ్మ నేను కళ్ళు తెరిచే వాక్యం చెప్తాను, మీరు కళ్ళు తెరిచే వాక్యం వినాలి. మీరు కళ్ళు మూసారనుకోండి, సైతాన్ వచ్చి మీ నెత్తి మీద కూర్చొని దేవుని మాటలో మొక్క మీ బుర్రలోనికి పోనివాడు వాడు. అమ్మ చెల్లి ఒక్కదానివే కొంచెం తెలివి వచ్చేసింది, లేక పర్వాలేదు. చెప్పండి ఇప్పుడు మరోసారి. అమ్మ వినండి, ఎక్కడ కూర్చోవాలి? క్రీస్తులో కూర్చోవాలి. ఎలా నడవాలి? క్రీస్తుతో నడవాలి. ఎక్కడ నిలబడాలి? క్రీస్తు ప్రక్కన అపవాదుని ఎదురిస్తూ నిలబడాలి. కూర్చోవడం సరిగా వచ్చిన వాడు, నడవడం సరిగా వచ్చిన వాడు, నిలబడడం సరిగా వచ్చిన వాడు ఆయన రాకడలో ఎత్తబడ్డమైతే ఖాయం, అందులో ఏమీ అనుమానమే లేనే లేదు. సరే, ఇప్పుడు కూర్చోవడం అనేది అది మన నమ్మిక సంబంధించింది. సిట్టింగ్ ఈజ్ అవర్ బిలీఫ్ అంటారు. క్రీస్తులో కూర్చోవడం అనేది అది మన విశ్వాసం, అది మన నమ్మిక. ఏమి నమ్మాలో క్రీస్తులో కూర్చోవడం అంటే ఏంటో నేను విపులంగా చెప్తాను, నేర్చుకుందరు. కానీ రెండవ సంగతి, నడవడం అని అంటే అది మన బిహేవియర్, అది మన నడవడిక. ఏమండి, నడవటం అంటే అది మన నడవడిక, అది మన బిహేవియర్. అలాగనే స్టాండింగ్, నిలబడ్డం అని అంటే అదేంటో తెలుసా అండి? అది మన బ్యాటిల్, అది మన పోరాటం. క్రైస్తవ జీవితం అని అంటే నమ్మిక, నడవడిక, పోరాటం. అది కూర్చోవడం చెప్పండి, నడవటం చెప్పండి, నిలబడ్డం అంటే మనం సరైన నమ్మికలు కలిగి ఉండాలి, సరైన నడవడిక కలిగి ఉండాలి, సరైన పోరాటం చెయ్యాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్పింది. దావీదే తన్నాడు, మీరు ఎక్కడ కూర్చోవద్దో చెప్తున్నాను వినండి, అపహాసకులు కూర్చోకండి. మీరు ఎక్కడ నిలబడకూడదో చెప్తున్నాను వినండి, పాపుల మార్గంలో నిలబడకండి. మీరు ఎలాగ నడుచుకోకూడదో చెప్తున్నాను వినండి, దుష్టుల ఆలోచన చెప్పున మీరు నడవకండి. ఆయన చెప్పినవన్నీ వ్యతిరేక అర్థాలు, ఇక్కడ పౌలు చెప్పినవన్నీ సానుకూల అర్థాలు. దావీదు చెప్తున్నవి వ్యతిరేక ఆలోచనలు, మనం ఏమి చేయకూడదో చెప్పాడు. పౌలు భక్తుడు చెప్పింది ఇవి సానుకూల ఆలోచనలు. ఈ సానుకూల పాజిటివ్ థింకింగ్ అంటారు. సానుకూల ఆలోచనల్లో మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి, ఎవరితో నడవాలో మనం కలిసి నడవాలి, ఎక్కడ మనం నిలబడాలో మనం నిలబడాలి. కూర్చోవడం అనేది మన నమ్మిక సంబంధించింది, నడవడం అనేది మన నడవడికకు సంబంధించింది, నిలబడడం అనేది మన పోరాట జీవితానికి సంబంధించింది. ఈ విషయాలు మీ మనసులో పెట్టుకుంటే రాకడలో ఎత్తబడ్డానికి నేను సిద్ధపడుతున్నానా లేదా అనేది ఎవరి సంగతి వాళ్ళకే అర్థమవుతుంది. సరే, మొట్టమొదటి చెప్తాను వినండి. ముందు కూర్చోవాలి అంటే ఎక్కడ నుంచో మనం లేపబడాలట. చదవండి, ఎఫెసీ 2:7 ఏం చదివారు మొదట? ఇంటమ్మా, క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి. ఆగండి, ఎక్కడి నుంచి లేవాలి మనం? యేసుక్రీస్తునందు దేవుడు మనలను ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు లేపుతున్నాడంట. ఎక్కడ నుంచి లేవాలి? లేవాలి అనే మాట ఎవరికి చెప్తామని చెప్పండి? పడుకున్న వాళ్ళకి లేవమంటాం. చెప్పండి, ఇంకా పడిపోయిన వాళ్ళకి లేవమంటాం కదండి. కానీ బైబిల్ వాక్యం దేవుని పిల్లలమైన మనల్ని ఎక్కడి నుంచి లేమ్మంటుందో చెప్పనా మీకు? చూపిస్తాను రండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఏమి రాసింది? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. ఎక్కడ నుంచి లెమ్మంటున్నాడు అంటే మృతులలో నుంచి లెమ్మంటున్నాడు. అంటే మనమేం చచ్చిపోయామా? మృతుల్లోకి పోయినామా అంటే అవునవును, మనం చచ్చిపోయినాం.
మన మీద చావుందండి. యేసు ప్రభు దగ్గర రాకమునుపు వేదిక మీద కూర్చున్న మాకైనా, వేదిక కింద కూర్చున్న మీకైనా మనందరము ఒక చావులో ఉన్నవారం. ఒక చావు కాదు, నేను చాలా చావులు చూపిస్తాను. మొత్తానికి మీకు చావు వాసన మీకు చూపిస్తా. వింటున్నారా లేదా మీరు? శుభం కుర్రా పెళ్ళికొడు కంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు మీ మీద మంచిగా వాక్యం విందామనుకుని వస్తే చావు చూపెడతానంటాడేంటి, చావు వాసన ఏమంటే చూపిస్తానంటాడేంటి అనుకోకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎరిగినా ఎరగకపోయినా, మీరు గ్రహించినా గ్రహించకపోయినా, నా చావు మీ చావు మనందరి చావు ఇదే. ఆ చావులోంచి ముందు లేస్తే తర్వాత కూర్చుందాం కానీ ముందు లేవటం జరగాలి కదా. ఇంతగా మన చావేంటి అని అంటే నేను మీకు 4 చావులు చూపిస్తాను. ఇక్కడ కూర్చున్న నీది ఏదో ఒక చావు అయి ఉంటుంది. వింటున్నారా? చదవండి ఎఫెసీ పత్రిక 2వ మొదటి వచనం ఏంటో. ఎఫెసీ పత్రిక 2వ మొదటి వచనం ఏంటి? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా. నేనైనా మీరైనా అపరాధములు చేసిన వారమే, పాపములు చేసిన వారమే. అపరాధములు అంటే వింటున్నారా ప్రియులారా, మన పరిధి దాటి ప్రవర్తించడం. ఇప్పుడు మన ఇల్లు ఉంది, దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. దీని లోపలికి ఎవడైనా వచ్చి నేను ఒక బడ్డీ షాప్ పెట్టుకుంటానని వాడు లోపలికి వచ్చినాడు అనుకోండి, ఏం చేసినట్టు? వాడు అపరాధం చేస్తున్నాడు. వాడి పరిధి మన ఇంటి కాంపౌండ్ అవతలేదని చేసుకోవాలి. వాడు లోపలికి వచ్చి మన వాకిట్లోనికి వచ్చి మన కాంపౌండ్లోనికి వచ్చి ఎక్కడ నేను ఒక కిల్లీ బడ్డీ పెట్టుకుంటానని వచ్చాడంటే వాడు ఎవడంటే అపరాధం చేసిన వాడు. ఇంగ్లీష్లో ట్రెస్పాసర్ అని అంటారు. ఇక్కడ పౌలు వాడిని పదం అదే. అపరాధముల చేతను అంటే మీ పరిధి దాటి ప్రవర్తించడం చేతను మీరు చచ్చినోలైనారు. ఇది ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా తోటలో దేవుడు అన్ని చెట్లు ఆదామవ్వలకి ఇచ్చేశాడు. ఒక చెట్టు మాత్రం దేవుడు ఇవ్వలా. అవునా కాదా చెప్పండి? అన్ని చెట్లు ఇచ్చాడు, జీవవృక్ష ఫలము చెట్టు కూడా వాళ్ళకి ఇచ్చేశాడు. ఇవ్వనది ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును మాత్రం ఇవ్వలేదు. దాని దరికి రావద్దు, లేక దాన్ని మీరు తినవద్దు అని ప్రభువు చెప్పారు. కానీ ఆదామవ్వలు చేసిన పనేంటి? దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించవచ్చు. అవి అనుభవిస్తూనే దేవుడు ఇవ్వన దాని లోపలికి వచ్చి చేయి పెట్టారు. అంటే ఏం చేసినారు వీరు? వారి పరిధి దాటి ప్రవర్తించారు. దేవుడు ఇవ్వని దాంట్లో చేతి పెట్టారు. ఈ జబ్బు మన దగ్గర కూడా ఉంటుంది. మనం నెల రోజులు కష్టపడి పని చేసుకున్నాం, 30 రోజులకు మనకు కష్టార్జితం జీతం వచ్చింది. ఆ జీతంలో 90% నేను మీకు ఆయుష్నిచ్చి, నేను మీకు ఆరోగ్యం ఇచ్చి, నేను మీకు అవకాశాలు ఇచ్చి పెంచాను గనక మీరు 90% మీరు అనుభవించండి. మీకు కలిగిన కష్టార్జితంలో 10% నాకు, నా మందిరానికి, నా సేవకి ఇవ్వండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆ 10వ భాగంలోనే వేలెడుతుంటాం. అవునా కదా చెప్పండి? సిగ్గు లేకుండా చెప్పేయండి. అర్థమవుతుందా? సిగ్గుపడక్కర్లేని మాట. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు అదే ఉంటుందండి. 100కు 100 మన కడుపులో వేసుకోవాలి, అంతేగాని ఇందులో దేవునిగా చెందింది ఏదో ఉంది, అందులో నేను చెయ్యి పెట్టకూడదు అనేటువంటి ఆలోచనే దేవుని పిల్లలకు ఉండదు. అన్ని చెట్లు దేవుడిచ్చాడు, జీవవృక్ష ఫలము కూడా మాకు అందుబాటులో ఉంది, చాలు అనుకోవడం మానేసి దేవుడు ఇవ్వని ఆ ఒక్క దాంట్లో చేయి పెట్టారు చూసారా? అదే వారు చేసిన అపరాధం. పరిధి దాటి ప్రవర్తించడం అపరాధం. ఈ అపరాధములు చేసిన వారికి బైబిల్ అంటుంది మీరు అపరాధముల చేత చచ్చిన వారు అన్నాడు. రెండో సంగతి ఏంటంటే మీరు పాపముల చేత చచ్చారంట. ఏ పాపం చేశాం మనం? ఏ పాపం వల్ల చంపింది? పాపం అంటే ఏంటనంటే దేవుడు ఎందుకొరకు నిన్ను పుట్టించాడో నువ్వు అందుకొరకు బ్రతకపోవడమే పాపం. దేవుడు ఎందుకొరకు నిన్ను పుట్టించాడు? బైబిల్ ఏం రాసిందో తెలుసా? 43వ కీర్తన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనంలో నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా యొద్దకు రప్పించండి అన్నాడు. అంటే ఆయన మహిమ కొరకు బ్రతకాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరు ఏది చేసినను దేవుని మహిమ కొరకు చెయ్యండి. కానీ ఈ రోజున దేవుని మహిమ కొరకు మాట్లాడము, దేవుని మహిమ కొరకు పనులు చేయము, దేవుని మహిమ కొరకు జీవించము. అంటే దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు మనం బ్రతకడం లేదు. మనందరికీ మనసు ఉందా? చెప్పరే, ఉంది. మనందరికీ మాటలు వచ్చా? మాటలొచ్చు.
మనసు ఉన్న మాటలు వచ్చిన మనుషులం దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకడం లేదు. ఏమంటే మన ఇంట్లో మనకు ఒక గేదె ఉంది, గేదెకు మనసు ఉందా? మాట్లాడండి, పర్వాలేదు. లేదు. గేదెకు మాటలు వచ్చినా మాటలు రావు. మనసు లేని మాటలు రాని గేదె అది ఎందుకొరకు పుట్టించబడిందో అందుకొరకు బతికేస్తుంది. గేదె దగ్గరికి వెళ్ళి గేది గారు దేవుడు నిన్ను ఎందుకే పుట్టించినట్టంటే నన్ను చూసుకొని నేర్చుకోరా అంటది. ఏం చూసి నేర్చుకోవచ్చానంటే నేను పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇచ్చి నల్లని పేడేసి ఈ మనుషులు సేవ చేయడానికి పుట్టించాడు. ఈ పనుల మీదే నేనున్నా. ఏ పని మీద ఉంది? ఏం గడ్డి తిని, ఏం పాలు, ఏం వేసి, ఇంతకంటే వేరొకటి లేదు నా జీవితానికి. తినవలసిన టైంలో పచ్చని గడ్డి తినేస్తా, ఇవ్వవలసిన సమయంలో తెల్లని పాలిచ్చేస్తా, వేయవలసిన సమయంలో నల్లని పేడేస్తా. మొత్తానికి దేవుడు ఇందుకొరకే పుట్టించాడు, నేను అందుకొరకే బ్రతుకుతున్నానంటుంది. ఏది? మనసు లేని మాటల రాని గేదె. నీకేమో మనసు ఉంది, నీకేమో మాటలు వచ్చు, కానీ దేవుడు ఎందుకొరకు పుట్టించాడు ఈరోజు వరకు తెలిసి ఆడవలేదు. దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకడము చేత కాలేదు. అందుకనే మనం మంచోళ్ళమా, పశువులు మంచివా? మాట్లాడరే. మనకంటే పశువులే నయం. నేనన్నా, దేవుడు అన్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమాని దొడ్డు తెలుసుకున్నట్టు వారు మనుషుల్లారా మీకంటే జంతువులే నయమురా బాబు. మీరు పశువుల కంటే హీనమైన బతుకుతున్నారు. మీకంటే పశువే నయం. దానికి తన కామందులు తెలుసు, దీనికి తన సొంతమైన దొడ్డు తెలుసు, కానీ పుట్టించిన వాడిని నా గురించి మీరు ఎరగగానే బ్రతుకుతున్న మీరు పశువుల కంటే హీనం కాదు మీ జీవితం. అందుకే మాట అన్నాను, దేవుడు ఎందుకొరకు పుట్టించాడో ఈ మాటలు రాని మనసు లేని ఈ పశువులు అందుకొరకు బ్రతుకుతున్నాయి. మాటలు వచ్చిన మనసు ఉన్న మనుషులు మాత్రం ఎందుకొరకు పుట్టించబడ్డాము, అందుకొరకు బ్రతకడం లేదు. అంటే అర్థమేంటో తెలుసా? మన గురి తప్పి బతుకుతున్నాము, దానినే పాపం అంట. తర్వాత మిగిలినవన్నీ, దొంగతనం చేశాడు, చెట్ల పేకాటాడాడు, త్రాగుడు తాగాడు, భార్యను కొట్టాడు, భర్త మీద తిరుగుబాటు చేసింది, వ్యభిచారం చేస్తున్నారు, ఇవన్నీ తరువాత మాటలండి. అన్నిటికీ ప్రధానమైన పాపం ఏంటనంటే దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకపోవడమే పాపం. ఈ రెండిటితో మనం చచ్చిపోయినామంట. చచ్చినోడిని ఎక్కడ ఉంచుకుంటారు? మాట్లాడరే అమ్మా. చచ్చినోడిని ఎక్కడ ఉంచుకుంటారు? ఇంట్లో ఉంచుకుంటారా? తీసుకెళ్ళి వాడిని సమాధి చేస్తారు. ఆ సమాధుల్లో ఉన్నవే మృతులు. ఇక్కడ పౌలు అంటాడు, నిద్రించుచున్నా నీవు మృతుల్లో చెల్లే, చచ్చినోళ్ళతో చచ్చినోళ్ళలాగా ఉన్నావు, చచ్చినోళ్ళతో చచ్చిన దానిలా బ్రతుకుతున్నావు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీవు ముందు లేవాలి అన్నాడు. ఇదొక చావు. రెండో చావు చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా చావులన్నీ? అమ్మ వింటున్నారా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఒక చావు ఉంది, చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం చదవండి. ఏమి రాస్తుంది 4వ వచనంలో? ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. అంటే ఆశ్రయించకపోతే మీరు ఏమవుతారు? చచ్చినోళ్ళే అన్నాడు. దేవుడంటో మాకు తెలుసండి, ఆయనే నిజమైన దేవుడండి. దేవుడు అనడానికి సరిపడ లక్షణాలు ఆయనలోనే ఉన్నాయండి అని అంటావు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇరుకులు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించడం నీకు రావడం లేదు. ఎవరైతే దేవునిని ఆశ్రయించారో వారు చచ్చిన వారు అంటుంది బైబిల్. కనబడిందా ఈ చావు? వీళ్ళు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారమే అందరము. కానీ యేసు ప్రభువుని కొంచెం తెలుసుకున్నాం గనక మనం తిరిగి జన్మించిన వారం అయ్యాము. తిరిగి జన్మించినంత మాత్రాన అయిపోలేదు. మనం అనుదినము మన జీవితంలో ఆయన ఆశ్రయిస్తూ బ్రతకాలి, అంటే ఆయన నమ్ముకుంటూ బ్రతకాలి. అలా బ్రతకడం లేదు. ఇప్పుడు మనం ఏదన్నా మరో చావు, మన దేవుణ్ణి ఆశ్రయించక తెచ్చుకున్న చావు. ఇది చర్చిల్లో ఉన్నోళ్ళే అనుభవిస్తున్న చావు. మేము రక్షణ పొందామండి, మేము బాప్తిసం పొందామండి, మేము క్రైస్తవులమేనండి అనుకుంటూనే ఈ చావులో ఉంటారు కొంతమంది. నేను ఉదాహరణ మీతో చెప్పనా?
నాకు ₹1,00,000 కావాల్సి వచ్చింది. దేవా, నువ్వు తప్ప నాకు ఎవడున్నాడు, కనికరించు నాయన, రేపు ఉదయమే వస్తాడంట, ₹1,00,000 అప్పించినోడు, వాడికి నేను తిరిగి ఇవ్వకపోతే నా పరువు తీసేస్తాడు, నువ్వు కనికరించు బాబు, కనికరించు నాయన, కనికరించు నాయన, నువ్వు ఇవ్వకపోతే దిక్కులేదు నాయన. ₹1,00,000 ఎంత బాగా ఆశ్రయించానో దేవుణ్ణి. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ₹100 అవసరం వచ్చింది. బనబసాయి గారు 100 ఉంటే ఇవ్వండి, రేపు ఇస్తాను అంటే ₹1,00,000 నేను బాగా ఆశ్రయించాను, ₹100 మాత్రం మనిషిని ఆశ్రయించాను. అంటే ₹1,00,000 దేవుడు ఇవ్వగలడని నమ్మాను, కానీ ₹100 పాపం ఇవ్వలేని చేతగానోడు అయ్యాడు దేవుడు నాకు. ₹1,00,000 ఇవ్వడానికి అతను సరైనోడే, కానీ ₹100 ఇవ్వలేడులే అని చెప్పి నేను ఒక సేవకుడిని అన్నా, బాబు అయ్యగారు ₹100 ఇంటి ఇవ్వండి అని అన్నా. నేను ఈరోజు దేవుని పిల్లడమైన మనం చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటనంటే, మనకు పరిష్కారం మనం చేసుకోగలం అనుకున్నప్పుడు దేవుని ఆశ్రయించం. కానీ దేవుడు ఎప్పుడు కోరుతున్నది ఏంటో తెలుసా? అది చిన్న విషయమే కానివ్వండి, పెద్ద విషయమే కానివ్వండి, మన అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడాలని ఆయన కోరుతాడు. దేవుని మీద ఆధారపడాలని కోరుతాడు. అలా ఆయన ఆశ్రయించక ఆధారపడకపోతే దేవుని వాక్యం అంటుంది, మనం చచ్చిన వారమే. ఎన్నో చావు ఇది? రెండో చావు. అపరాధాల చేత, పాపముల చేత వచ్చిన చావు ఒకటి, తర్వాత దేవుని ఆశ్రయించక తెచ్చుకున్న చావు మరొకటి, మూడో చావు చూపిస్తాను రండి మీకు. ఇదేంట్రా బాబు ఇన్ని చావులు ఉన్నాయా అన్న నెత్తి మీద అనుకోకండి. నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి ఈ చావులు. రండి కీర్తన గ్రంథం నుంచి 85వ కీర్తన 6వ వచనం చదువుతారా? 85వ కీర్తన 6వ వచనం ఇలా రాసి ఉంది, నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా? అంటే నీయందు సంతోషించడం మానేశాము, మాకు చావు వచ్చింది. అందుకని నీ ప్రజలమైన మేము నీయందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా? అమ్మ వింటున్నారా? దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడో చెప్పానండి, దేవుడు మనలో ఆనందించాలనుకుంటాడు. అలాగనే మనము ఆయనలోనే ఆనందించాలని కోరుకుంటాడు. ఆయనేమో మనలో ఆనందించాలని ఆశపడతాడు, మనమేమో ఆయనలో ఆనందించాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి ఈ రోజున దేవుని పిల్లలకు దేవునిలోనే ఆనందం ఉందంటారా? ఇలా చెప్తాను వినండి. దేవునికి ప్రార్థించడం యందు సంతోషం, దేవుని వాక్యం ధ్యానించడంలో సంతోషం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడంలో సంతోషం, దేవుని కొరకు త్యాగాలు చేయడంలో సంతోషం. ఈ సంతోషం ఏమైనా మనకు అబ్బిందంటారా? చెప్పండి. అందుకనే వినండి ప్రియులారా, అపరాధాల చేత, పాపాల చేత చచ్చినోళ్ళు అందరూ అయితే, మరి కొంతమంది ఏమో దేవుని ఆశ్రయించక చచ్చినోళ్ళు మరికొంతమంది అయితే, వినండి దేవునిలో ఆనందించక చచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. నా కళ్ళ ముందు కూడా శవాలు ఉన్నాయి. మీరే, నేను కూడా ఇలాంటి వింటున్నారా ప్రియులారా? శవ చరిత్ర కలిగిన వాడిని, ఒక చచ్చిన వాటి అనుభవం కలిగినటువంటి వాడిని. ఎవరికైనా ఉంటుంది ఈ అనుభవం. చెప్పండి, ఎన్ని చావులు కనబడ్డాయి మీకు? ఇప్పుడు 3 చావులు కనబడ్డాయి. 4వ చావు చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతారా ఒకసారి? 6వ వచనం ఏమి రాసిందో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు ఏమయుండునమ్మా? చచ్చినదయుండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. ఈ రోజున కొంతమంది సుఖభోగాల ప్రీతి, మనం ఎంత సుఖపడిపోయినాము అంటే మరి చెప్పలేమండి. ఎంత సుఖమరిగామో చెప్పమంటారా? మన పాత రోజులు అంటే ఒక 40-50 సంవత్సరాల కిందట ఈ వేసవి కాలం వచ్చిందనుకోండి, ఒక్కపోస్తుందనుకోండి, ఏమంటే కొంచెం గాలి కొరకు ఏం పట్టుకుని విసురుకున్నారు? ఏ విసనకర్ర? తాటాకుల విసనకర్ర. ఆ గాలి సుఖం చాలా. తర్వాత ఏమొచ్చాయో తెలుసా మీకు? కొంచెం పైసలున్నోడు కర్ర ఫ్యాన్ చేసుకున్నాడు. ఏ ఫ్యాన్ అది? కర్ర ఫ్యాన్. నేను చూశాను కర్ర ఫ్యాన్. విజయనగరంలో శాన్ఫర్డ్ బంగ్లాలో కర్ర ఫ్యాన్ ఉంటుంది. ఏమిటి దాన్ని తాడు కట్టేసి అక్కడ ఉంటుంది. అక్కడ బంట్రోత్ ఇలా లాగుతుంటే ఆ కర్ర ఫ్యాన్ తిరుగుతుంటే శాన్ఫర్డ్ దొరగారు ఆ కర్ర ఫ్యాన్ కింద పడుకునేవాడట. నేను చూశాను ఆ కర్ర ఫ్యాన్, చాలా పెద్ద కర్ర ఫ్యాన్. అంటే తాటాకుల ఏమంటే ఇసనకర్ర సుఖం చాలలేదు, కర్ర ఫ్యాన్ సుఖం వచ్చింది. కర్ర ఫ్యాన్ సుఖం చాలలేదు, ఎలక్ట్రికల్ ఫ్యాన్ వచ్చింది.
వింటున్నారా లేదా? మనకు ఈ ఎలక్ట్రికల్ ఫ్యాన్ కూడా సుఖం చాలలేదు, ఎవడు కిటికీలో పెట్టుకుని డొక్కేసి సుఖం వచ్చింది. ఇప్పుడు అవి కూడా ఎగిరిపోయేలా డొక్కేసీలు ఎగిరిపోయాయి కదా, ఎవడు డొక్కేసి వచ్చింది. డొక్కేసి ఇచ్చిన సుఖం చాలలేదు, స్ప్లిట్ ఏసీ వచ్చింది. ఇట్టమా అక్కడ తగిలిస్తాం, ఏసీ వస్తుంది, స్ప్లిట్ ఏసీ సుఖం సరిపోలేదు, ఇప్పుడేమో సెంట్రల్ ఏసీ వచ్చింది. ఏమొచ్చింది? సుఖం వచ్చింది. ఇక సెంట్రల్ ఏసీ కూడా చాలడం లేదు, ఇక ఐస్ మొక్కలు పెట్టి చంపేయాలి ఒక్కొక్కడిని. ఈ మనుషులు ఎంత సుఖమరిగిపోయిన మనుషులం అంటే అంతెందుకండి, పాత రోజుల్లో ఎక్కడో కోటాలు అవుతాయని అంటే నడిచి వెళ్ళిన వారి చరిత్ర మనం చదువుతాం. మీకు విషయం తెలిసిన, ఇదే శ్రీకాకుళం జిల్లాలో పర్లాకిమిడి దగ్గర ఆకుల తంపరనే గ్రామం నుంచి నెలలో ఒక ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకని, వాక్యం వినొచ్చని ఒక భార్యాభర్తలు గూడుబండి కట్టించుకొని, అదే ఎడ్ల బండి గూడుబండి కట్టించుకొని ఇక్కడ నుంచి బయలుదేరి తుని పట్టణానికి వెళ్ళి, వింటున్నారా, వాక్యం విని ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపంపులు పొంది మళ్ళీ గూడుబండ్లు వచ్చేవాళ్ళట. మా పాస్టర్ గారు చెప్పారు, ఆయన ఎలా ప్రయాణం చేసేవాడంటే, లక్షవారం రాత్రి గూడుబండి ఎక్కితే కర్రలు, ఉప్పు, ఏమండి వింటున్నారా, ఏమండి కారం, తర్వాత బియ్యం, కట్టెలు అన్నీ వేసుకొని అక్కడ నుంచి గూడుబండి మీద లక్షవారం రాత్రంతా ప్రయాణమే, శుక్రవారం ఉదయం అంతా ప్రయాణమే, శుక్రవారం మధ్యాహ్నం అంతా ప్రయాణమే, శుక్రవారం రాత్రంతా అక్కడక్కడ ఆగి వంట చేసుకోవడం, పశువులకి విశ్రాంతి, ఏదో ముద్ద తినటం, మళ్ళీ వెళ్ళటం. ఆదివారం తెల్లవారుసరికల్లా అక్కడ చేరిపోయేవాడట. ఏమండి చక్కగా ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలో ఉన్న సందేహాలు తీర్చుకొని ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపంపులు పొంది మళ్ళీ ఆదివారం రాత్రి మళ్ళీ గూడుబండి ఎక్కితే సోమవారం అంతా ప్రయాణమే, మంగళవారం అంతా ప్రయాణమే, బుధవారం తెల్లవారు జాముకో ఎప్పుడుగో చేసుకునేవాడట. అంటే నెలలో ఒక వారం ఒక ప్రసంగం వినడానికి, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపంపులు పొందడానికి పురుషోత్తమ చౌదరి తన ఆ రోజుల్లో వాక్యం లేని రోజుల్లో కనుక అన్ని పాటలు పడేవాళ్ళు. ఈ రోజున ఎంత సుఖమరిగిపోయామనంటే, అమ్మ కూడగలు జరుగుతున్నాయి, వాక్యం అండి రండి అంటే ఆటో కట్టిస్తారా, ఆటో పెడతారా? ఆ టైంలో మాకు ఆటోలు ఉండవండి, మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తారా? ఎన్ని కిలోమీటర్లు మన ఇంటికి కోటానికి దూరం అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు నడవడానికి కూడా మనకి ఒళ్ళు బద్ధకం వచ్చింది. అవునా కదా చెప్పండి? అంటే మనం ఎంత సుఖమరిగిపోయిన ప్రజలం అయ్యామో ఇది తెలియాలని చెప్పాను మీకు. నాకు పురుషోత్తమ చౌదరి గారి యొక్క సాక్ష్యం విన్నప్పుడు సిగ్గేసింది. అరే, నెలలో ఒక ప్రసంగం వినడానికి, ప్రభురాత్రి భోజన సంస్కారానికి రావడానికి దాదాపు వారమంతా కష్టపడ్డాడు ఈ పెద్ద మనుషుడు. అందుకే అంత గొప్ప సేవ చేయగలిగాడు, అన్ని పాటలు రాయగలిగాడు, అనేకుల జీవితాలకు వెలుగును కలిగించగలిగినాడు. ఈరోజు మన బతుకులని చీకట బతుకులు ఎందుకనాయి అంటే మనమంత సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారు. అమ్మ చెప్పండి, ఏం మరిగా మనం? సుఖమరిగాం. సుఖభోగముల యందు ప్రవర్తించినది చెప్పండి, బ్రతుకుండు కూడా ఏమైనట్టట? చచ్చినట్టే. ఏమండి, సుఖపడడానికి ఇష్టపడేవారు కునుకు మొఖాలు ఉంటాయే, ఇవి సుఖపడే మొఖాలు. వింటున్నారు, వీళ్ళు చచ్చినోళ్ళతో సమానం ఉంటుంది బైబిల్. ఎన్ని చావులు చూశారు మీరు ఇప్పుడు? అపరాధములతో పాపములతో వచ్చిన చావు ఒకటి, దేవుని ఆశ్రయించక వచ్చిన చావు ఒకటి, దేవుని యందు ఆనందించక వచ్చిన చావు ఒకటి, దేవుడి సుఖభోగాలకు మరిగిన చావు ఒకటి. ఇన్ని చావులు చచ్చిన మనం ఎక్కడికి పోయింది? మన జీవితం సమాధుల్లోనికి పోయింది. ఇప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించేమన్నాడు తెలుసా? లే, ఎంతకాలమని నువ్వు చచ్చిపడి ఉంటావు అక్కడ అని లేపుతున్నాడు. దావీదు అనుభవం పొందాడు కాబట్టి అంటాడు, సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని రాశాడు 103వ కీర్తనలో. యేసు ప్రభువుని నమ్మడం, రక్షించబడ్డం అంటే అర్థం ఏంటంటే సమాధుల్లోంచి మేల్కోవడం, చచ్చిన స్థితిలోంచి తిరిగి లేవటం. కనుక నా ప్రియ సోదరి స్నేహితులారా వినండి, మనం కూర్చోవడానికి ముందు లేవాలి. ఎక్కడో మనం చతికిల పడ్డాం, ఎక్కడో మన చావులో ఉన్నాం, ఎక్కడో మన సమాధులకు వెళ్ళాం. క్రీస్తు మన మీద ప్రేమించి ప్రకాశించగా ఆయన సువార్త విని తిరిగి లేచిన మనం ముందు లేవటం చేతనైతే తర్వాత కూర్చోవడం బాగా వస్తుంది.
అమ్మ వింటున్నారా? ఎక్కడ కూర్చోవద్దన్నాడు దావీదు? అపాసుకులు కూర్చుండు చోట కూర్చోకండి. ఎక్కడ కూర్చోమని చెప్పినాడు పౌలు భక్తుడు? యేసుక్రీస్తులో పరలోకమందు కూర్చుండబెట్టబడ్డారు మీరు అన్నాడు. అందుకని క్రీస్తులో మనం కూర్చోవాలి. ముందు కూర్చోవాలంటే చచ్చిన మన స్థితిలోంచి మనం లేవాలి అనేది చెప్పాను. ఇప్పుడు కూర్చోవడం గురించి చెప్తాను. యేసుక్రీస్తులో కూర్చోవడం అంటే ఏంటి? అమ్మ వింటున్నారు? కూర్చున్నారా లేదా? మీరు మందిరంలో కూర్చున్నారు, కానీ క్రీస్తులోనే కూర్చున్నామా మనం? క్రీస్తులో కూర్చోవడం అంటే మరొక 4 మంచి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. వరుసగా చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మాధేశ్వర్యమైన బట్టి ఆ ప్రియనయందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వినండి. క్రీస్తులో కూర్చుండబెట్టడం అంటే మొదట అనుభవం క్రీస్తు ద్వారా క్షమాపణ పొంది ఉండడం. అమ్మ వింటున్నారా? ఇక్కడ క్రీస్తు ద్వారా ఏం పొంది ఉండాలి? మనం క్షమాపణ పొంది ఉండాలి. కొన్ని పాపాలు తెలియక చేశాం, కొన్ని పాపాలు తెలిసే చేశాం, కొన్ని పాపాలు జ్ఞానం లేక చేశాం, కొన్ని పాపాలు మన జ్ఞానంతోనే చేశాం. ఈ పాపములు క్షమాపణ లేకపోతే దేవుని ముందు రావడానికి మనం సరిపోం. అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది నీ జబ్బు తీర్చడానికో నీ అప్పు తీర్చడానికో కాదు, ముందు నీకు పాప క్షమాపణ కలిగించడానికి వచ్చాడు. అమ్మ ఆలకిస్తున్నారా? యేసుప్రభు నమ్ముకో తల్లి అంటే అర్థమేంటో తెలుసా? నీ పాపములకు నువ్వు క్షమాపణ పొందాలి. అర్థమవుతుందా అండి? ప్రభు దగ్గర చేసిన తప్పును ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ మనం కోరుకోవాలి. ఎవరైతే క్షమాపణ పొందుతారో వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటుందో మీతో చెప్పన. క్షమాపణ పొందిన వారి మనస్తత్వం మెఫీబోషెత్ అనే వ్యక్తిలో చూపిస్తాను. అతను నిజంగా క్షమించబడ్డాడు. వాళ్ళ తాత దావీదుని చంపేద్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళ నాయన ఇతనితో కొంచెం స్నేహం చేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాయన బట్టి ఈ కుటుంబంలో ఎవరైనా మిగిలింటే ఉపకారం చేస్తానని దావీదు అనుకుంటే, మెఫీబోషెత్ అని 2 కాళ్ళ కుంటోడు కనబడితే తీసుకురండి రా వాడిని అన్నాడు దావీదు. మొత్తానికి లోదేబారు అనే ఊర్లో మాకేరు అనబడిన వాని ఎంట ఈ మెఫీబోషెత్ అనోడు ఉంటే వాడిని పట్టుకొని వచ్చారు. 2 కాళ్ళు కుంటివే వీడికి. ఈయన తీసుకొని రాగానే ఆడి గుళ్ళో రాయిడిపోయింది. అమ్మో, దావీదు పిలిచాడు, మా తాత అతను చంపేద్దామనుకున్నాడు, మా తాతకి ఆయనకి శత్రుత్వం ఉంది, ఇప్పుడు మా తాతను బట్టి నన్ను చంపుతాడేమో అని భయపడిపోతుంటే దావీదు అన్నాడు, భయపడవద్దు, మీ నాయన యోనాతాను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కుమారులు కూర్చున్న భోజనం వాళ్ళ దగ్గరే కూర్చున్న భోజనం చెయ్యొచ్చు, మీరు కలిగి ఉన్నటువంటి ఆస్తి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను రా బాబు అని అంటే, అవంటే ఇప్పుడు ఈ మెఫీబోషెత్ అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయ చూపుటకు నేను ఏ పాటి వాడను? మా తాత నీకు శత్రువు యొక్క శేషం ఉండకూడదనుకుంటే నువ్వు నన్ను చంపేయాలి ఇప్పుడు, కానీ చంపలేదు సరే కదా. మా నాయన మా తాతలు కలిగి ఉండవలసిన ఆస్తులన్నీ ఇస్తానంటున్నావు, నీ కుమారులతో కూర్చొని భోజనం చేసే అవకాశం నాకు ఇస్తానంటున్నావు, అసలు ఈ భాగ్యం అని పాత్రుడనేనా? ఒక విషయం చెప్పనా, మా నాన్న తాత చేసిన తప్పిదం, మా తాత చేసిన పనులు ఇవన్నీ మర్చిపోయి మా కుటుంబాన్ని క్షమించి నాకు మేలు చెయ్యాలి, ఉపకారం చేయాలనుకున్నాడే దావీదు అని దావీదు ముందుకు వచ్చి అంటున్నాడు, చచ్చిన కుక్క లాంటి వాడనైనా నా ఎడల దయచూపటకు నేను ఏ పాటి వాడని. క్షమాపణ పొందున మనస్తత్వం అట్లా ఉండాలి. నాకు తెలుసు నేను పుట్టగానే ఎవరి పాప స్వభావంతో పుట్టాను, తెలిసి కొన్ని తప్పుడు పనులు చేశాను, తెలియక కొన్ని తప్పుడు పనులు చేశాను, నా పాపాలన్నీ ఒక దగ్గర పోగు పెడదామనుకుంటే అవి లెక్కగా మించి ఉన్నాయి, అది పెద్ద పర్వతం లాగా ఉంటాయి మన పాపాలన్నీ. ఉదాహరణకు ఎవడో 5 సంవత్సరాల్లో తెలియక ఏవో తప్పులు చేసాం పోనీ పక్కన పెట్టండి, 25 సంవత్సరాలు యవనస్తుడికి ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాల్లో రోజుకి, అమ్మ వింటున్నారా, 2 తప్పులు తొత్తునే, రోజుకి 2 తప్పులు చేశాడు అనుకుందాం. రోజుకి 2 అయితే నెలకి ఎన్ని అయినాయి? 60. నెలకు 60 అయితే వింటున్న సంవత్సరానికి ఎన్ని అయినాయి? ఏ తమ్ముడు? 12 × 60 అమ్మ ఎంత అయింది? 700. 20 తీసేయండి, 700 అనుకుందాం.
ఆ, సంవత్సరానికి 700 అనుకుంటే మరి 25 సంవత్సరాల వయసు యవనస్తుడు, ముందు 5 సంవత్సరాలు తీసేసాం, 20 సంవత్సరాలు లెక్క పెట్టామనుకోండి, 20 ఇంటూ మళ్ళీ 700 కలపండి, ఎంత అయింది? ఇంటూ చేయండి, మల్టిప్లై చేయండి. ఏంటమ్మా? 14,000. రోజుకు 2 పాపాలు చేస్తేనే 25 సంవత్సరాలు యవనస్తుడికి, 5 సంవత్సరాలు మినహాయిస్తే 20 సంవత్సరాల జీవితం 14,000 పాపాలు చేసినోడైతే నా బోటోడు 60 సంవత్సరాలలోడికి ఎన్ని ఉంటాయో? నీలాంటి 40 సంవత్సరాలు దానికి ఎన్ని పాపాలు ఉంటాయో? వింటున్నారా లేదా మీరు? కనుక ఈ పాపములన్నీ క్షమించడం కొరకు ఆయన శిలువలో కార్చని రక్తం వలన, యేసు ప్రభువా నీవు పొందిన శ్రమలు అవి నీవు కావు, నేను పొందవలసిన శ్రమలు. నీవు పొందిన అవమానం అవి నువ్వు పొందాల్సిన అవమానం కాదు, నేను పొందాల్సిన అవమానం. నువ్వు చచ్చిన చావు అది నీవు చావాల్సిన చావు కాదు, నేను చావాల్సిన చావు. నా నిమిత్తమై నువ్వు శ్రమను పొందావు, నా నిమిత్తమై నువ్వు అవమానం పొందావు, నా నిమిత్తమై నువ్వు మరణించినావు అని క్షమాపణ కోరితే ఆయన ఇచ్చిన క్షమాపణ పొందడమే క్రీస్తులో కూర్చోవడం. దేవుని స్తోత్రం చెబుదామా? నువ్వు ఇంకా పాప క్షమాపణ పొందకపోతే నువ్వు ఇంకా సమాధిలో ఉన్నావు, ఇక క్రీస్తులు అక్కడ కూర్చుంటావు. నువ్వు ఇక పాప క్షమాపణ పొందకపోతే, ఇంకా నువ్వు రక్షణే పొందకపోతే నువ్వు ఇక సమాధిలో ఉంది నీ బతుకు. నువ్వు క్రీస్తులు అక్కడ కూర్చుంటావు. అందుకని సమాధుల నుంచిలే నువ్వు రక్షింపబడు, క్రీస్తులో కూర్చోవడానికి పనికి వస్తావు నువ్వు. కనుక విన్నాడు, క్రీస్తులో కూర్చుండబెట్టడం అని అంటే మొదటిది పాప క్షమాపణ పొందడం, ఇది నమ్మిక, ఇది నమ్మాలి నువ్వు. నెంబర్ 2, రెండో సంగతి ఏంటనంటే అదే ఎఫెసీ 1:7 దేవుని కృపామాదేశాలను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము. రెండోది ఏంటో తెలుసా అండి? క్రీస్తులో కూర్చోబెట్టబడ్డా అంటే క్షమించబడ్డం, రెండోది విమోచించబడ్డం. దేన్ని విమోచించాలి? నేను ఇప్పుడు మీ బొద్దాం వచ్చానమ్మా, నా పర్సు పడిపోయింది, నా ఫోన్ కూడా పోయింది. ఎందుకు ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్ప? ఇందులో జీపేలు, పీపేలు, ఏవో ఒలకాడు పేలు ఉన్నాయి ఇందులో. అది గూగుల్ పే, ఫోన్పేలు ఉన్నాయి కదా. ఏమంటే దాంతో ఏదైనా వ్యవహారాలు చక్కబెట్టేసుకోవచ్చు. కాబట్టి నా ఫోను పోయింది, నా పర్సు పోయింది, డబ్బులు లేవు, తర్వాత నా యొక్క కార్డులు లేవు. ఇప్పుడు నేను బొద్దాం వచ్చాను, ఏమంటే ఏదో తినడానికి ఏది లేదు, కొనుక్కుందామంటే పైసలు లేవు, మళ్ళీ నేను శ్రీకాకుళం వెళ్ళాలంటే కనీసం 100 రూపాయలు అవసరం పడింది. ఏం చెయ్యను? మీ ఇంటి ముందుకు వచ్చమ్మా, నా పర్సు పోయింది, ఫోన్ పోయింది, డబ్బులు లేవు, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను, కొంచెం పైసలు ఉంటే ఇవ్వండి తల్లి, ఏమైనా సాయం చేయండి అమ్మంటే మీరేమంటారు? దున్నపోతలాగా ఉన్నావు, సిగ్గులేదు అడుక్కోవడానికి, ఓరపందిలాగా బలిసాడు వీడు, పైసలుంటూ అడుక్కుంటున్నాడు అని మీరంతా అరుస్తారని సిగ్గేస్తుంది. అడుక్కోవడానికేమో నామోషి. నాకు బొద్దాములోనేమో ఎఫ్రాయిం తెలిసినోడు లేడు, ఇప్పుడు ఉన్నాడు కానీ అప్పుడు లేడు అనుకుందాం. తెలిసినోడు ఎవడు లేడు బొద్దాములో, అడుక్కోవడానికి నామోషిగా ఉంది. నా పర్సు పోయింది, ఫోన్ పోయింది, నాకు ఇప్పుడు 100 రూపాయలు కావాలి. ఎట్లా? నా చేతుకున్న వాచ్ జ్ఞాపకం వచ్చింది. షావుకారు గారికి ఇచ్చా, అయ్యా ఈ వాచ్ ఉంచుకొని నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి. ఏదో రోజు వచ్చి 100 రూపాయలకు మళ్ళీ వడ్డీ కూడా కలిపేసి నేను నా వాచ్ తీసుకుంటానంటే నా వాచ్ చూసుకున్నాడు ఒకసారి. చూస్తారు అందులో షావుకారు గారు 10 తిప్పులు తిప్పాడు. దీనికి 100 ఇవ్వచ్చా అని. టైటాన్ వాచ్ 6,000 రూపాయలు ఇది. 100 రూపాయలు ఇవ్వడానికి 10 తిప్పులు తిప్పుతున్నాడు ఈయన. సరే మొత్తానికి వాచ్ ఉంచుకొని 100 రూపాయలు ఇచ్చాడు. ఈ 100 రూపాయలతో శ్రీకాకుళం వెళ్ళాను, మళ్ళీ ఏదో రోజు వచ్చేసాను. వచ్చి బాబు 100 రూపాయలకి మరొక 50 రూపాయలు తీసుకోవాలి, నా పెద్ద లెక్కలేదు అని 150 రూపాయలు ఇచ్చి నా వాచ్ నేను విడిపించుకున్నాను. 100 రూపాయలకి నా వాచ్ ఏమైపోయింది? ఎవరి చేతిలో పోయింది? షావుకారు గారి చేతిలో పోయింది. 150 రూపాయలు ఇచ్చి నేను మళ్ళీ ఏం చేశాను? ఆ విడిపించే ప్రక్రియనే విమోచన అని అంటారు. ఇక్కడ కూర్చున్న మనమంతా వినండి, నా వాచ్ నా దగ్గర ఉంటే విడిపించుకోవాల్సిన అవసరం ఏముంది? నా వాచ్ నా దగ్గర లేదు, ఎవరి చేతిలో పోయింది? షావుకారు గారి చేతిలో. ఎంతగా పోయింది? 100కి పోయింది. నేను తర్వాత వచ్చి ఏం చేసుకోవాల్సి వచ్చింది? విడిపించుకోవాల్సి వచ్చింది. మానవ జాతి అంతా దేవునికి చెందింది. దేవుని దగ్గరే ఉంటే మానవ జాతిని విడిపించుకోవాల్సిన పని దేవునికి లేదు. మానవ జాతి అంతా దేవుని దగ్గరే ఉంటే మానవ జాతిని విడిపించుకోవాల్సిన పని దేవునికి లేదు. మరి ఏమైపోయా మనమంతా? మీతోనే చదివిస్తాను, చదవండి. రోమాపత్రిక 7:14 ఏముందో? రోమాపత్రిక 7:14 వివరాలు చెప్పండి.
మీరు చదవాలి, నేను చదవను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమున కమ్మబడి శరీర సంబంధనయున్న. దేనికి అమ్మబడిపోయాను? పాపానికి అమ్మబడిపోయాను. అమ్మ చెల్లి వింటున్నారా? మనుషులు ఎవరైనా, కులమేదైనా, జాతేదైనా, మతమేదైనా, మనుషులందరూ పాపానికి అమ్ముడైపోయిన వాళ్ళు. పాపానికి అమ్ముడైపోయిన వాళ్ళు ఏమైపోతారో యేసయ్య చెప్పాడు. ఈ వచనం చదవండి, మీకే తెలుస్తుంది. యోహాను సువార్త 8:34 ఏముందో చెప్పండి. యోహాను సువార్త 8:34 చదవాలి మాట. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపమునకు అమ్మబడిపోయిన మనుషులు ఇప్పుడు పాపానికి మనం దాసులం అయిపోతే ఇప్పుడు మనల్ని ఎవరో విడిపించాలి, ఎవరో విమోచించాలి. అమ్మ వింటున్నారా? పాపమునకు అమ్మబడిపోయిన నీవు నేను ఇప్పుడు పాపానికి దాసులమై ఉంటే మనం విమోచించబడాలి. ఎలా విమోచించబడతాము అంటే దాని కొరకు ఒక యవ్వన పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అది ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట. ఇక్కడ 2000 సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ యవ్వన పరిశుద్ధుడు తన రక్తమున కార్చి ఆయన విమోచించాడు. ఎవరైతే ప్రభు రక్తము దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి విమోచించబడ్డారో, 1 పేతురు 1:18-19 వచనాల ప్రకారం ఆ అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డారో, అలా విమోచించబడ్డమే క్రీస్తులో కూర్చోవడం. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా? క్షమించబడ్డమే క్రీస్తులో కూర్చోవడం, ఇది నువ్వు నమ్మాలి. విమోచించబడ్డమే క్రీస్తులో కూర్చోవడం, ఇది నువ్వు నమ్మడం నీకు రావాలి. ఇది నమ్మడం రాకపోతే నువ్వు అసలు క్రీస్తులో కూర్చోవడానికే పనికి రాలేదు. మరి ఎక్కడున్నావు నువ్వు? అయితే సమాధులు ఉండుంటావు. సమాధులు ఎందుకు ఉన్నావు? నీ మీద చావు ఏదో ఉండుంటుంది. ఏదో చావు. 4 చావులు చూసాం. మనమంతా చచ్చిన వారమే, సమాధిలోకి పోయిన వారమే. క్రీస్తు మన మీద ప్రకాశించాడు, లెమ్మని చెప్పాడు, లేచాము. లేచిన మనము క్షమించబడిన వారమైతే క్రీస్తులో కూర్చున్న వారము, విమోచించబడిన వారమైతే క్రీస్తులో కూర్చున్న వారం. మూడో సంగతి చెప్తాను రండి. మూడో సంగతి ఏంటనంటే 11-12 వచనాలు చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఎఫెసీ 1:11-12, మరియు క్రీస్తునందు ఉచితముగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్యముగా ఏర్పరిచెను. ఎలా ఏర్పరిచెను? ఎవరి స్వాస్యం? దేవుని స్వాస్యమా? అదేలే, దేవుని ఎవరా స్వాస్యం? మనమే దేవుని స్వాస్యం, మనమే దేవుని ఆస్తి. అమ్మ వింటున్నారు? ఏమి రాసింది చూడండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. మనల్ని ఆయన స్వాస్యంగా ఏర్పరచుకున్నాడు. మనమే ఆయన ఆస్తి. నా ఆస్తిని ఎవడు కాపాడాలి చెప్పండి? ఓ అమ్మ చెప్పండి, నా ఆస్తిని ఎవడు కాపాడుకోవాలి? నేనంటారు, నా ఆస్తి మీరు కాపాడుతారు. చెప్పండి, నా ఆస్తిని ఎవరు కాపాడాలి? నేనే కాపాడుకోవాలి. అప్పుడు మీరు కాపాడుకోవాలని చెప్పాలి. నేనంటారేంటి? నా ఆస్తి మీద అయినట్టు. నా ఆస్తిని ఎవరు కాపాడాలి? చెప్పండి చెప్పండి, నా ఆస్తిని ఎవరు కాపాడాలి? నేనే నేను కాపాడాలి. మీరు కాపాడుకోండి అని చెప్పాలి. మీ ఆస్తిని ఎవరు కాపాడాలి? మళ్ళీ మీరంటారు, నేనెందుకు కాపాడుతాను? నేను కాపాడుకోవాలని చెప్పాలి. మీ ఆస్తిని ఎవరు కాపాడాలి? మీరు కాపాడుకోవాలి. నా ఆస్తిని ఎవరు కాపాడాలి? నేను కాపాడాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తునందు మనమంతా ఒక స్వాస్యముగా ఆస్తిగా చేయబడ్డామంట. ఇప్పుడు దేవుని ఆస్తి అయితే మనం కాపాడవలసిన బాధ్యత ఎవరిది? గట్టిగా చెప్పండి. మనల్ని అభివృద్ధి పరచవలసిన బాధ్యత ఎవరిది? మనల్ని ప్రియులారా వినడు గొప్ప చేయవలసిన బాధ్యత ఎవరిది? మరి ఆ విషయం ఎరగకుండా మనమేదో గొప్పలం అయిపోదామని, మనమేదో అభివృద్ధి అయిపోదామని, మనల్ని మనం కాపాడేసుకుందాం అనుకుందామని ఏమిటో ఈ పిచ్చాకలు ఎక్కువైంది మనకి. నన్ను నేనే కాపాడేసుకుంటాను, నాకు నేనే అభివృద్ధి అయిపోతాను, నాకు నేనే గొప్పవాడిని అయిపోతాను. ఎందుకు పిచ్చాకలి? నీవు నిజముగా దేవుని స్వాస్యమైతే నిన్ను కాపాడువాడు, నిన్ను భద్రపరచువాడు, నిన్ను అభివృద్ధి పరచువాడు దేవుడు అవుతాడు. కనుక చెప్పండి, ఇప్పుడు మనం ఎవరమంటే యేసుక్రీస్తునందు ఆయన ఆస్తిగా మారాం. దేవుని స్తోత్రం చెప్తారా? ఎన్నొచ్చాయి ఇప్పుడు మీకు?
క్షమాపణ పొందడమే క్రీస్తులో కూర్చోవడం, విమోచించబడ్డమే క్రీస్తులో కూర్చోవడం, దేవుని స్వాస్యంగా మారడమే కూర్చోబెట్టబడ్డం. అసలు క్రీస్తులో కూర్చున్నావా నీవు? ఓ అమ్మ చెల్లి, మళ్ళీ వింటున్నాను, నువ్వు కళ్ళు తెరిచే వినాలి. మీకు మంచి సూత్రం చెప్పనా అమ్మ? ఎవరి దగ్గర పిన్నిస్ ఉంటా చెల్లికి ఇవ్వండి. నీ కునుకు వచ్చినప్పుడు పిన్నిస్ అన్నప్పటికీ పుట్టుకు మన పొడుచుకో అని మళ్ళీ మెలకు వస్తూ ఉంటాడు. సైతాన్ ఎలాంటోడనంటే, వాక్యం వినడానికి వెళ్తాను అంటే ఎల్లుళ్ళు అంటాడు. వెళ్ళగానే కూర్చొని ఏమంటే మందిరంలాగా చూసుకో అంటాడు. అంటే నిద్రపోవడానికి అనువైన చోటు, ఫ్యాన్ కింద గాలి తగిలే చోటు, గోడ కానుకునే చోటు, ఈ రెండు లేకపోతే కొంత దెబ్బకున్న అమ్మ చూసుకుంటే దాని మీద దానిలో పడతారు. ఆ దెబ్బం మీద వాలిపోవడం మంచి చోటు చూసుకోగానే పైన ఫ్యాన్ తిరిగితే చేసుకుంటాడంటే గురక చేసుకో. అసలు నా బోటోడు ఎంత గట్టిగా అరిస్తే నిద్ర వస్తుందంటే, ఏమండి ఎఫ్రాయిము దేవుడు అరిస్తే మీరు ఏమైపోతారో నా భయం వేస్తుంది. అసలు గంపనోరోడిని నేను అరిస్తేనే మీకు నిద్ర వస్తుందంటే, ఈ నోర్లకు వచ్చి మెత్తగా ఉంటాయి. నేను అక్కడున్నప్పుడు మెత్తగా ఉంటాను, ఇక్కడ వస్తేనే గట్టిగా అరుస్తా. ఈ మెత్త నోర్లు అరిస్తే మీరు ఏమైపోతారో నా భయం వేస్తుంది. అమ్మా, మెలకు తెచ్చుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం అది మన మనసులో పడవలసింది. మన తల్ల మీదకి వెళ్ళిపోతే మళ్ళీ రాదా వాక్యం. కనుక ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? క్రీస్తులో కూర్చోవడం అంటే అది మనం నమ్మవలసిన విషయాలు. ఏమి నమ్మాలంటే, నేను పాప క్షమాపణ పొందాను, నేను విమోచించబడ్డాను, నేను దేవుని స్వాస్యమైనాను. ఆ అనుభవం మనకుంటేనే, ఈ బిలీఫ్స్ మనకుంటేనే మనం యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడిన వారము. 4 చెప్తాను రండి. 4వది ఎఫెసీ పత్రిక 1:13 చూడండి ఏమి రాసిందో. ఎఫెసీ 1:13, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ఏమైనారు? ముద్రించబడ్డారు. ముద్ర అధికారాన్ని తెస్తుంది. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, క్యాస్ట్ సర్టిఫికేటో, ఇన్కమ్ సర్టిఫికేటో, నేటివిటీ సర్టిఫికేటో చేయించుకోవడానికి వెళ్ళాం. ఎంఆర్ఓ గారు సంతకం పెట్టేశారు. సంతకం పెట్టారని సర్టిఫికేట్ చెల్లుద్దా? లేదు. దాని మీద ఏమయ్యాలి? ముద్ర వేయాలి, స్టాంప్ వేయాలి. ఆ రాజముద్ర వేయకపోతే ఆ ఇచ్చిన సర్టిఫికేట్ చెల్లుబాటు అవ్వదు, ఇచ్చిన సర్టిఫికేట్కు అధికారం రాదు. కాబట్టి ప్రియులారా, వింటున్నారా? ఏ రోజునైతే సువార్త మీరు విన్నారో, ఏ రోజునైతే మీరు ఆ సువార్త యందు విశ్వాసం ఉంచారో, మీరు విన్నారో, విశ్వాసం ఉంచారో గనక దేవుడు తన ఆత్మచేత మీ మీద ఏమేశాడట? ముద్ర వేశాడట. అంటే మీరు దేవునికే చెందినవారు అన్న అధికారం కలిగిన దేవుని పిల్లలయ్యారు. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డమే క్రీస్తులో కూర్చోబెట్టబడ్డం. ఇంకెలా చాలా చెప్పగలుగుదును, మీరు మర్చిపోతారని 4 మొక్కలు చెప్పి ఆపా. ఏది? కూర్చోబెట్టడం గురించి. అప్పుడే ప్రసంగం అయిపోలేదు. అమ్మ చెప్పండి, కూర్చోబెట్టక ముందు ఎక్కడున్నాము? సమాధిలో ఉన్నాం. లెమ్మనైన ముందు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? మన చావులోంచి లేవాలి. ఎన్ని చావులు మన మీద ఉన్నాయి? అపరాధాల చేత, పాపాల చేత వచ్చిన చావు ఒకటి, దేవునిని ఆశ్రయించక వచ్చిన చావు మరొకటి, దేవునిని ఆనందించక వచ్చిన చావు మరొకటి, సుఖభోగాలకు మరిగినందుకు వచ్చిన చావు మరొకటి. 4 చావులు నిన్ను ఎక్కడ పెట్టాయి? సమాధిలో పెట్టాయి. నిన్ను చచ్చినోడిగా చేశాయి, నన్ను చచ్చిన దానిగా చేశాయి, సమాధిలో మనల్ని ఉంచాయి. కానీ క్రీస్తు దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు మన మీద ప్రకాశించేలా చేస్తే మనం లేచామంటే లేచాక ఏం చేయాలి? క్రీస్తులో కూర్చోవాలట. క్రీస్తులో కూర్చోవడం అంటే క్షమాపణ పొందినామని నమ్మికంతో, విమోచించబడ్డామని నమ్మికంతో, స్వాస్యంగా మారేమని నమ్మకంతో, ఆత్మతో ముద్రించబడ్డామని నమ్మకంతో మన క్రీస్తులో కూర్చోవాలి. దావీదన్నాడు, అపవాసకులు కూర్చుండు చోటనే కూర్చోకండి అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తులో కూర్చుని ఉండండి అన్నాడు. అర్థమైందో వ్యర్థమైందో? అమ్మ అర్థమైందా? ఇప్పుడు రండి, నడవడం గురించి చెప్తాను. కూర్చోవడం అలవాటైన తర్వాత నడవండి. అమ్మ వింటున్నారా? బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలో దేవునితో నడిచిన ఒక 3 ఉన్నారండి. దేవునితో నడిచిన 3 ఉన్నారు ఆదికాండంలో. వీళ్ళు 3 దేవునితో నడిచిన వారు. ఒక ఆయన పేరు హానోకు, మరొక ఆయన పేరు నోవహు, మరొక ఆయన పేరు అబ్రహాం.
అమ్మ వింటున్నారా? నోవహు వింటున్నారా? ఆయనకంటే ముందు హానోకు దేవునితో నడిచి అతను దేవుని సంతోషపెట్టాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో రాసి ఉంటుంది. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచి దేవునికి ఇష్టడైపోయాడంట. దేవునితో నడిచే వాళ్ళు దేవునికి ఇష్టలు. అలాగనే నోవహు దేవునితో నడిచిన వాడై దేవుని ఉగ్రతను తప్పించుకున్నాడు. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న మనుషులందరూ, అమ్మ వింటున్నారా, భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేసిన వారైతే వారి మీదకు దేవుని కోపం దిగి వస్తుంటే దేవునితో నడిచిన నోవహు ఎవడు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నాడు. అమ్మ చెల్లి వింటున్నారు చూడండి. అక్క నా వైపు చూస్తూ వినాలి. మీరు కళ్ళజోడు పెట్టుకొని లోపల కళ్ళు మూసినా నేను చూడగలుగుతున్నా. నేను మీకంటే దొంగోడిని. మీకు కళ్ళజోడు పెట్టాములే, లోపల కళ్ళు మూసుకుంటే ఈడిగా కనబడద్దు అనుకుంటున్నారేమో. లోపల కునికేస్తున్నారు కళ్ళద్దాలు వెనకాల. చెప్పండి. హానోకు దేవునితో నడిచి ఏమైనాడు? మర్చిపోతారు మీరు, అందుకే అడుగుతున్నా 10 సార్లు. హానోకు దేవునితో నడిచేమైనాడు? దేవునికి ఇష్టడైనాడు. నోవా దేవునితో నడిచేమైనాడు? దేవుని ఉగ్రత తప్పించుకున్నాడు. అబ్రాము దేవునితో నడిచాడు. ఆదికాండం 1వ పుస్తకంలో అబ్రాము దేవునితో నడిచాడు, దేవుని ఆశీర్వాదమును పొందాడు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలమైన మనందరికీ కావలసిన మంచి అనుభవం ఏంటంటే మనము దేవునికి ఇష్టం అవ్వాలి, మనం దేవుని కోపం నుంచి తప్పించుకోవాలి, చివరిగా దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నడవండి మీరు. ఆయనేమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవకండి అన్నాడు. ఎవరు? దావీదు. పౌలేమంటున్నాడు? మీరు నడవాలి, క్రీస్తుతో మీరు నడవాలి. ఎలాగ నడవాలో చెప్తాను చూడండి. వరుసగా మొదట నడక ఇలా రాసి ఉంది చూడండి. ఎఫెసీ 4:3లో ఇలాగ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఏం పిలుపుతో మనం పిలువబడ్డామంటే వినండి ప్రియులారా, మన సంగమగా ఉండడానికి పిలువబడ్డాం. ఏం పిలువబడ్డాం? మనం సంగమగా ఉండడానికి పిలువబడ్డాం. ఇందులో నానా రకాలైన మనుషులు ఉంటారు. కానీ సంగమలో వినండి, వివిధ జాతులు ఉంటాయి. సంగమలో వివిధ రకాలైన సాంఘిక నేపథ్యం ఉంటుంది. సంగమలో స్త్రీ పురుషులని వివిధ రకాలైన మనుషులు ఉంటారు. కానీ యేసు ప్రభువులోకి రాగానే ఈ తేడాలన్నీ యేసే లేపేశాడు. చదవండి గలతీ 3:28 ఏం రాసిందో. గలతీ మీరు చదవాలన్నట్టు వచ్చిన గలతీ 3:28 ఏం రాసిందో చెప్పండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మీరంతా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. సంగమలోకి వచ్చిన వాళ్ళు తేడాలతో బతకండి. మీరు తేడాలతో బతికితే మీరు పెద్ద తేడా. అర్థమైందమ్మా? మీరు తేడాలతో బ్రతుకుతున్న మనుషులైతే మీరే పెద్ద తేడాగాలన్నమాట. యేసుక్రీస్తున దేవుడు మనలను ఐక్యపరిచినాడు. సమాధానమైన బంధమ చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. ఇందులో ఆల్ జాతిది, ఇది మా జాతిది, వాళ్ళకు డబ్బున్నోళ్ళు, మేము పేదాళ్ళం, అది ఆడది, నేను మగాడిని, ఇలా తేడాలు పెట్టుకొని ఉండకూడదు. సంఘములో జాతి భేదం లేదు, సంఘములో సాంఘిక భేదం లేదు, సంఘములో లింగ భేదము లేదు. యేసుక్రీస్తునని మేమంతా ఏకమై ఉన్నాము. సారా లేక ఎప్పుడు ఎక్కడ మొదటి ఆదివారం బాగున్నారు మీరు. రొట్టె ఒక రొట్టె విరుస్తారా లేకపోతే 50 రొట్టెలు తెస్తారా? అక్కడికి ఏమమ్మా ప్రిస్కిల్ల చెప్పు. ఎన్ని రొట్టెలు? ఒక రొట్టెనా? ద్రాక్ష రసం ఒక గిన్నెలో అందరూ పంచుకుంటారా లేకపోతే 10 పీపాలు తెచ్చి పెడతారు? ఆ గిన్నె ఒకటే, పాత్ర ఒకటే. ద్రాక్షారస పాత్ర ఒకటే, అందరము పంచుకుంటున్నాము. గిన్నెలో రొట్టె ఒకటే, అందరము విరిచి తింటున్నాము. దీని అర్థమేంటో తెలుసా? మేమంతా యేసుక్రీస్తునందు మేము ఒకే కుటుంబం. దేవుని స్తోత్రం చెబుదామా? అది నడవడం అంటే సంగమగా ఐకమత్యంతో నడవాలి. కొంతమంది ఎలా ఉంటారనంటే, నేను మీటింగ్కి వెళ్ళానమ్మా,
ఇలాగే కూర్చుంటారు, నా కుడివైపు ఆడాలు కూర్చుంటారు. ఒక ఆవిడ పక్కన సీటు ఖాళీగా ఉంది. ఎవరో కొత్త ఆవిడ అనుకుంటాను, అదే రోజు వచ్చిందేమో. ఆమె అందరి మధ్య దగ్గర దగ్గర 700 మంది కూర్చున్నారు. ఆమె గబగబా నడిచొచ్చి ఈవిడ పక్కన కూర్చుండిపోతే ఈవిడ అంటుంది, లే అంది. ఏంటట? లే అంది. గట్టిగా మాట్లాడితే గంపనోరుడు తిడతాడని ఆవిడ తెలుసు. గట్టిగా మాటలు వచ్చాయంటే కోప్పడతానని ఆవిడ నెమ్మదిగా లే అంది. ఆవిడేమో కొత్తగా వచ్చిన ఎందుకు అంటుంది. మళ్ళీ అంది. మళ్ళీ ఆవిడ ఎందుకో అంటున్నాడు గట్టిగా. ఈసారి అంటుంది, రమ్మని చెప్పానా అంది. నాకు కనబడిపోతున్నాయి అంటే చిన్న చిన్న మాటలు పేదాల్లో వచ్చి రమ్మని చెప్పానంటే ఆవిడ ఎందుకో నేను లేవనంది. ముడుకుతో పోటు పొడుస్తుందండి, ముడుకు పోటు. ఏమిట్రా బాబు అంటే ఎవరికి ఉంచిందని చోటు? తన వీధిలో ఉన్న తన కులస్తురాలకు ఉంచిందంటే చోటు. ఆ చోట్లో మరి ఎవడు కూర్చోకూడదు. వీళ్ళేమో సంఘంలోకి వచ్చి వీళ్ళు దేవుని పిల్లలంట. మా దగ్గర కూడా ఒక మాయిదారక్క వచ్చింది ఈ మధ్య. మరొక ఆవిడ పేద ఆవిడ కూర్చుంటే ఆవిడ వలన అంటే ఈవిడ కూర్చోవడానికి ఇబ్బంది కలిగేస్తుందంట. పాప ఆవిడ దెబ్బ హడిలిపోయి చర్చికి రావడం మానేస్తుంది. ఇలాంటి వాళ్ళు తగలడతారు సంఘంలో. ధనికులేంటి, పేదవాళ్ళు ఏంటండి, ఆ కులం ఏంటండి, ఈ కులం ఏంటండి, స్త్రీ అంటే పురుషుడు ఏంటండి. యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై ఉన్నామని లేఖనాలు చెబుతుంటే ఎప్పుడు మనం మలచబడతాం చెప్పండి? మలచబడని రాయి శిల్పం అవుతుందా? చెక్కబడని ఒక రాయి శిల్పం అవుతుందా? మనమంతా చెక్కబడవలసిన రాళ్ళమే. దేవుని వాక్యం చేత దేవుని సేవకుల పరిచర్య చెక్కబడతా ఉండాలి. కానీ చెక్కబడకుండా ఎలా వచ్చారో సంవత్సరాల తరబడి అలాగే తగలడతారండి. కొంతమందితో బాగుంటారు, కొంతమందితో బాగుండరు. సంఘంలో ఐకమత్యం ఉండదు. మరి వీళ్ళకేమి నడకొచ్చింది? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవటం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. కనబడింది ఒక నడక. ఏమి నడకది? సంఘముగా మనం పిలువబడిన పిలుపు ఏంటంటే సంఘం ఉండడానికి పిలువబడ్డాం, ఐకమత్యంతో నడుచుకోవాలి. వాక్ ఇన్ యూనిటీ, అది పాయింట్. ఐకమత్యం కలిగి నడుచుకోవాలి. రెండో నడక చూపిస్తాను రండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ వచనం నాకు భయం వేస్తూ ఉంటుంది చదవడానికే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఉరి దేవుని పోలి నడుచుకునేటంత ఉన్న మన దగ్గర. అంటే దేవుడు ఎలా నడుచుకుంటున్నాడో మనం నడుచుకోవాలట. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అలా ప్రేమించాలి. దేవుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో అలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఎలా కనికరం చూపుతున్నాడో మనం కనికరం చూపాలి. ఈ వచనం నేను ఆచరించలేనంత ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తైన అనుభవంలో కనబడుతుంది. ఈ వచనం ఎందుకు రాశాడు రా బాబు ఈ పౌలు వచనం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ ధ్యానం చేస్తున్న ప్రతిసారి భయం వేస్తూ ఉంటుంది. అది దేవుని పోలి ఒక సాటి సేవకుని పోలి నడుచుకోవడమే చేతనవ్వట్లేదు. మీ కళ్ళ ముందు వింటున్నారా? మీరంతా ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, సేవను ప్రేమిస్తూ, త్యాగాలు చేస్తూ నమ్మకంగా బ్రతుకుతున్న ఒక సేవకుని పోలి నడుచుకోవడమే మనకు చేత కావడం లేదు. మరి పైన దేవుని పోలి నడుచుకోవడం చేతనవుతుందా? శ్రీకాకుళంలో సామెత ఉందిలేండి, చెప్పన మన సామెత. పుట్టుగా ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. పుట్టిగా ఎగరలేకపోతుంది ఈ అమ్మ. పుట్టంటే తెలుసు కదా, ఆ రోజుల్లో మనకున్న చిన్న ఏమండి ఆ గడ్డిలలో ఎవడ పైన పెనక కట్టాం ఉట్టి కింద పెడితే కుక్కలో చుమూతి పెడతాయని, ఈ గిన్నెను తినేస్తాయని ఏమంటే ఆ ఉట్టిలో ఈ సట్టి పెట్టి అందులో వండుకొని ఉంచుకున్నాం తర్వాత తిందామని. సట్టి ఉన్న ఉట్టుగా ఎగరలేని ముష్టి ముఖానివి నువ్వు పరలోకానికి ఎగురుతావా? నీవు ఒళ్ళు మడుతున్నట్టుంది మీకు. అమ్మ అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందమ్మా, వెరీ గుడ్. చూసారు అట్లా బతుకుతున్నాం మనం. రండి ప్రియమైన స్నేహితులు, నడుద్దాం. దేవుడు మనలను ఒక కుటుంబంగా చేశాడు, ఐకమత్యంతో నడవాలి, ఇదొక నడక. రెండో, దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు మన ముందు కొంతమంది సేవకులు ఉంచాడు, మనకంటే ముందు బాగా భక్తి చేస్తున్న వాళ్ళు ఉంచాడు. వాళ్ళని పోలి నడుచుకోలేకపోతున్నాం. ఇక దేవుని పోలి నడుచుకునేటంత ఉందని భయం వేస్తుంది ఆ వచనం. దేవుని పోలి నడుచుకునేవాడిని ఎప్పుడు అవుతాను నేను? ఇదేదో నేను ఎక్కలేనంత ఎత్తైన శిఖరంలా కనబడుతుందని భయం ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుని పోలి నడుచుకునేలాగా తయారు చేస్తాడు మనల్ని. ఎన్ని నడకలు వచ్చాయి? ఐకమత్యముతో నడక, దేవుని పోలిన నడక. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమి రాసిందో. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. చెప్పండి, ఇది ఏమి కలిగి నడుచుకోండి? ఇదొక నడక. ఇటమ్మ ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలట. ప్రేమ కలిగి నడవడం అంటే మన సాధారణ ఎవరిని ప్రేమిస్తామని చెప్పండి? మన ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం ఇది మనకు ప్రేమ అలవాటు. మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం ఇది మనకున్న ప్రేమ అలవాటు. కానీ మనం ప్రేమించిన మనుషులు కూడా ప్రేమించడం అది దైవిక అలవాటు. అది ప్రేమ కలిగి అంటే ఏ ప్రేమ కలిగి? దేవుని ప్రేమ కలిగి మనం ఆ ప్రేమలో నడుచుకుందాం. మనం శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఒక విషయం తెలుసు. పొరిగంటమ్మ పోరాట పెట్టిందమ్మ. తెలిసి డైలాగులను మర్చిపోతున్నారులేండి. మీకు అంత వాట్సాప్ లాంగ్వేజ్లు వచ్చి మన పాత భాష మర్చిపోయారు. పోరాట అంటే ఈ తరానికి ఏం తెలుస్తుందో వాళ్ళకాడు. పోరాట అంటే తెలుసారా పిల్లలు మీకు? పొరుగింట ఆవిడ మాంసం వండుకుంది, పొరుగింట ఆవిడ మంచి కూర వండుకుంది, ఒక కూర గిన్నెలు వేసి మనం పంపించింది. దాన్ని ఏమంటారంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు పోరాట పెట్టింది అని అంటారు. ఆవిడేమో చికెన్ కూర వేసి కూర గిన్నె ఇచ్చి పంపించింది. ఇప్పుడు అందులో కూర తినేసాం, ఒత్తి కూర గిన్నె మళ్ళీ ఇస్తావా? ఇస్తే బాగుంటుంది. ఆవిడ మాంసం వేసి ఇచ్చింది, మన మాంసం వేసి ఇవ్వలేకపోయినా పప్పుచారాన్ని కాసిస్తాం. ఇట్టించి ఉత్తి కూర గిన్నె ఏమి ఇస్తాం? అమ్మ ఈ పూట పప్పుచారు కాసుకున్నామమ్మా, మొన్న మీరు చికెన్ వేసి ఇచ్చారు, వందనాలు. ఏమి అంత ఇవ్వలేకపోయినా పప్పుచారాన్ని కాసి ఇచ్చానని ఇస్తాం. ప్రేమ చూపడానికి ఎదుటోళ్ళు ప్రేమ చూపిస్తే చూపడం కాదు. అవతల వాళ్ళు ప్రేమ చూపించకపోయినా మన చేతనైనది చేసి మన ప్రేమ, దాన్ని షరతులు లేని ప్రేమ అంట. కారణం చూడకుండా ప్రేమించడం. ఏంటమ్మా? కారణం చూడకుండా ప్రేమించ. కారణాలు చూసి ప్రేమించే ప్రేమ ప్రేమ కాదు. కారణాలు చూసి ప్రేమించిన ప్రేమ దైవిక ప్రేమే కాదు. కారణాలు చూడకుండా ప్రేమించిన ప్రేమే దైవిక ప్రేమ. అలాంటి ప్రేమతో ప్రేమించాలి. ప్రేమ కలిగి నడుచుకోండి అని అంటే కారణాలు చూడకుండా ప్రేమించండి. రెండవది, అవతల వాళ్ళని అర్థం చేసుకుంటూ ప్రేమించండి. పాపం ఎందుకు ఈ మాట అనేశారు? ఆ మాట నాకంటదా అనుకోవడం కాదు. ఈ మాట అనిందంటే పాపం ఏ ఒత్తిడి వచ్చిందో, ఏ మనసులో ప్రేరణ వచ్చిందో అది అర్థం చేసుకుంటే ప్రేమిస్తే అవతల మనిషిని మార్చుకుంటాం మనం. మీకు ఆ విషయం చెప్పనా? కోపం కోపాన్నే కట్టది. కోపంతో మనిషి మీద అట్నుంచి సంతోషంగా మాట్లాడతాడు నీతో. కోపంతో నటించింది మాతో మాట్లాడు. ప్రేమతో ఇట్టించో మనిషితో మాట్లాడు. అట్నుంచి ఆ మనిషి ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడోసారి తిరిగి ప్రేమతో నేను అందుకని ఏమంటారంటే ప్రేమ ప్రేమనే కంటది, కోపం కోపాన్నే కంటది, ద్వేషం ద్వేషాన్నే కంటది. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకునే మనుషులు, అమ్మ వింటున్నారా, ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటూ ప్రేమిస్తారు. ఎదుటి మనిషి కారణాలు చూడకుండా ప్రేమిస్తారు. కారణాలు చూడకుండా ప్రేమించిన ప్రేమ, అర్థం చేసుకుంటూ ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ కలిగి నడుచుకోండి. ఐకమత్యంతో నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఎన్ని నడకలు వచ్చాయి మీకు? 3 నడకలు వచ్చాయి. వస్తాయి ఈ నడకలు, బైబిల్లోనే వచ్చాయని చెప్తున్నాం. మనకు నిజంగా ఈ నడకలు నడవడం వచ్చా? అన్నీ తప్పడు అడుగులే. చిన్నపిల్లాడు చూడండి, ఒక అడుగు వేసి ఇట్లట్లు పడుకుని పడిపోతాడు, మళ్ళీ లేవలాడు, లేస్తే నడువు నాన్న రానంటే ఒక అడుగు వేస్తాడు, మళ్ళీ ఊగిపోతాడు, మళ్ళీ పడిపోతుంటాడు, మళ్ళీ లేపాము చేతులు పెట్టుకొని, మళ్ళీ దూరం వెళ్ళిన రానంటే మళ్ళీ ఒక అడుగు వేస్తాడు, మళ్ళీ పడ్డాడు. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి మా మందున్నారే, అది మీరే. మందంటే ఎవరు అనుకోకండి, మీకు నడవడమే చేత కావడం లేదు. మళ్ళీ మేము క్రైస్తవులమేనండి, బాప్తిస్మాలు పొందేమండి, రక్షించబడ్డామండి, రాకడలో ఎత్తబడతామని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎగరక మునుపు నిలబడాలా, నిలబడక మునుపు బాగా నడవాలా, నడవడానికి ముందు నువ్వు కూర్చోవాలా, కూర్చోడానికి ముందు లేవాలా. లేవలేని నీవు కూర్చోలేవు, కూర్చోలేని నీవు నడవలేవు, నడవలేని నీవు నిలబడలేవు, నిలబడని నీవు ఎగరలేవు. మనం రాకడ సభలు పెట్టుకుంటే తెల్లారిపోలేదు. మంచి సభలు, రక్షణ రాకడ సభలు, ఆయన రాకడ కొరకు ఈ సభలు మళ్ళీ సిద్ధపరచాలి. ఆయన రాకడలో ఆయన దగ్గరకు మనం ఎత్తబడాలి. వినండి, ఈ హెబ్రోన్ ఫెలోషిప్లో ఏమండి, ఆ జార్జ్ అంకుల్కి వచ్చిన దర్శనమే సంఘాలను, మనుషులను రాకడ కొరకు సిద్ధం చెయ్యాలా, రాకడ కొరకు సిద్ధం చెయ్యాలా. ఆ దర్శనం పొందుకొని వచ్చిన సేవకులు వీరు. అందుకని ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ ఐడియా ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే వీళ్ళు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలా.
ప్రభు రాకడలో వీళ్ళు రాజు వల్ల రెక్కలు చాపుకొని దేవదూతల్లాగా పైకి పోవాలి. దేవునికి స్తోత్రం. అది దర్శనం. అర్థమైందా? ఎన్ని నడకలు వచ్చాయి? బైబిల్ వచ్చింది, నడిచారు లేదు తర్వాత చెప్పుకుందరు. కానీ ఎన్ని నడకలు వచ్చాయమ్మా తమ్ముడు? మూడే చెప్పానా? ఐకమత్యంతో నడవండి, తర్వాత దేవుని పోలి నడుచుకోండి, ప్రేమ కల. 3 వచ్చాయి. 4 చెప్పిస్తాను రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతారా ఒక్కసారి? చూడండి ఎంత బాగుంటుందో. 10వ వచనం. ఎఫెసీ 5:10 చదవండి. ఏమి రాస్తుంది? గనుక ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. ఏమి సంబంధులు? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు చీకటి పనులు చెయ్యరు. అమ్మ వింటున్నారా? చీకటి సంబంధులు చీకటి కార్యాలు చేస్తారు. అమ్మ ఆలకిస్తున్న. వెలుగు సంబంధులు ఏమండి వెలుగు పనులే చేస్తారు. ఏమండి వెలుగు సంబంధులు చీకటి క్రియలు చెయ్యరు. మనం నమ్మింది వెలుగైన యేసుక్రీస్తుని. అవునా కాదా చెప్పండి? యేసుప్రభు వెలుగైనా? ఏం మాట్లాడరేమమ్మా? వెలుగా కాదా? ఆయన వెలుగే కదా. యేసుని నమ్మిన మనం వెలుగయ్యామా లేదా? చూడండి ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనంలో ముందు ఒక వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. మన వెలుగు సంబంధం. ప్రభు మన వెలుగుగా చేశాడు. మన మాటలు వెలుగు మాటలు, మన చేతలు వెలుగు చేతలు, మన నడకలు వెలుగు నడకలు. అందుకనే అంటాడు వెలుగులో నడవండి. వెలుగులో నడవడం అంటే దాపరికాలు లేకుండా బ్రతకండి. అది అసలు మన అంతర బతుకులు దాగుడు మూతల బతుకులే కదా. మాట్లాడరు. అవునా కాదు చెప్పండి? ఎంత దాసి మూసి బతికేద్దాం అనుకుంటారో. అమ్మా నాన్నలకు తెలియకుండా ఎవడు దాగుడు మూతల బతుకుతాడు. ఒరే ఎక్కడికి వెళ్ళొచ్చావు? కాలేజ్ అంటాడు. వద్దుదే ఇడు కాలేజా పాడా? మరి కాలేజీ ఎంతసేపు ఏం చేసావు అంటే దానిలో ఫ్రెండ్ కలిసాడంట. లేదు ఇడు సినిమాకి వెళ్ళి వస్తున్నాడు. సినిమా మాట చెప్పడు. ఏం చెప్తున్నా? ఫ్రెండ్ కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఏమి దాగుడు మూతల జీవితం రా తమ్ముడు నీది. పరీక్షలు ఫెయిల్ అయిపోయినప్పుడు తెలుస్తుంది కాలేజీ బతుకంతా. అమ్మ ఆలకిస్తున్నారా మీరంతా? ఏమండి కొంతమంది అలాగనే అమ్మలక్కలు కూడా ఏవేవో కొనుక్కుంటారు. ఏంటిది? ఎప్పుడు కొన్నామంటే మా అమ్మ పెట్టిందిలే అంటారు. మీ అమ్మ పెట్టిందా? దొంగ మొకందానా? మీ ఆయన ఇచ్చిన డబ్బులతో నా వస్తువు కొనేసుకున్నావు, ఆ చీర కొనేసుకున్నావు, ఎక్కడ తింటే మా అమ్మ కొని పంపించిందని అంటావు. ఏదో రోజు పాపం మీ అమ్మ ఏమండి మీ ఆయన కనబడగానే ఏంటత్తమ్మా నేను డబ్బులేనోడినా, నేనేదో మీ ఆ పిల్ల కొనిపెట్టలేనా, నువ్వెందుకు కొని పంపించావు ముసలి దానివి, నీకే డబ్బు లేదంటే పాపం ముసలి నేను ఎప్పుడు కన్నంది అయినా అంటుంది. అయిపోయింది నీ సంగతి. ఇంటికి వచ్చి రేవడతాడు వాడు వచ్చి, ఎందుకంటే కొడుతున్నారంటావు. మళ్ళీ నీ దాపరగ జీవితం వింటున్నారా? అతనికి అనుమానం తెప్పించింది, కోపం తెప్పించింది, కుట్టేలా చేసింది. వెలుగు సంబంధాలు వెలుగులో నడవాలి. ఇంకా చెప్పనా? ఈ మగాళ్ళు ఉంటారు, బయటికి వెళ్తుంటారు, వెళ్ళి ఎక్కడ అడుగుతారు, చెప్పాలా? కొంతమంది చెప్పరు, నీకెందుకు అంటాడు. పోనీ ఆడి నమ్మొచ్చు, అమ్మ పర్వాలేదు. చెప్పకపోయినా కసిరి పోతున్నాడు చూడండి, ఆడు నమ్మొచ్చు, పర్వాలేదు. కానీ కొంతమంది జవాబు చెప్పినట్టు ఉంటారు కానీ వీళ్ళు చెప్పరు. ఏంటోనంటే ఎక్కడికంటే వెళ్తున్నారు సాయంత్రం అంటే వీడు జవాబు చెప్తాడు కానీ జవాబు కాదు. ఏంటో తెలిసిన అలాగా అన్నాడు. అలాగంటే జవాబు చెప్పినట్ట, అలాగంటే జవాబు చెప్పినట్ట. కానీ జవాబు చెప్పాడు. ఎక్కడికంటే చెప్పాడా? జవాబు చెప్పాడు. అలాగన్నాడుగా జవాబు చెప్పాడు. కానీ జవాబేనా కాదు. అలాగంటే నీకు అడ్రస్ లేదా? పార్క్ వెళ్తున్నాను, లేకపోతే మా నేస్తం స్నేహితుడు పిలిచాడు వెళ్తున్నాను, లేదా గాలికి అలా రోడ్డు మీద నడవడానికి వెళ్తున్నాను, ఏదో చెప్పచ్చు కదా. అలాగానే మగాడిని ఎప్పుడు నమ్మకండి మీరే. ఆడు దొంగ మగాడాడు. అమ్మ వింటున్నారా? నీ భర్త ఒకవేళ సరైన అడ్రస్ చెప్పకపోతే ఎక్కడికి వెళ్తున్నప్పుడు వీడు దొంగ భర్త అని తెలుసుకోండి. అంటే దాపరగా జీవితం ఉంది అతని దగ్గర. ఒక మంచి మాట ఉంటుంది బైబిల్లో. 1 యోహాను పత్రిక 1:7 చూడండి ఏమి రాసిందో. 1 యోహాను పత్రిక 1:7 ఏముంది చెప్పండి. నా టైం అయిపోతుంది, రండి. ఇక నడ్డం దగ్గర ఉన్నాం, ఎప్పుడు నిలబడతాము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే
మనము అన్యోన్య సావాసము గలవారమిందాం. దేవునితో మనకు అన్యోన్య సావాసం రావాలన్నా, తోటి విశ్వాసులతో అన్యోన్య సావాసం రావాలన్నా, అలాగనే దేవుని సంఘములో ఉన్న వారితో అన్యోన్య సావాసం మనకు రావాలన్నా నేను వెలుగులో నడవాలట. ఎన్ని నడకలు వచ్చాయి ఇప్పుడు మీకు? 4 నడక. 5వ నడక చూపిస్తాను రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15, 16 తెలుగులో కలిసి ఉంటాయి, చదవండి. దినములు చెడ్డవ గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా నడవాలట? జ్ఞానము కలిగి నడుచుకోండి. ఏంటమ్మా? చెప్పండి. ఏం కలిగి నడుచుకోండి? జ్ఞానం కలిగి. లోకం చెడిపోయింది. ఇందాక శోభన్ పాస్టర్ గారు చెప్పారుగా, మన మూర్ఖులైన ఒక్కర జన్మ మధ్య బ్రతుకుతున్నాం. మనుషులు భలే వక్రమైన విధానాల్లో ఉన్నారు ఈ రోజుల్లో. కనుక ఏది మంచో, ఏది చెడో, ఏది మాట్లాడితే మేలో, ఏది మాట్లాడితే కీడొస్తుందో జ్ఞానం కలిగి బ్రతకాలి. ఈ రోజున మరిక్కువగా జ్ఞానం కలిగి బ్రతకాలి. ఇలా చెప్తాను వినండి ఒక మాట. మీకున్నటువంటి చున్ని, అమ్మ మీరు కప్పుకుంటారే చున్ని, అదే ముళ్ళ మీద పడింది. అది ముళ్ళ మీద పడింది. లాగుదామనుకుంటే ఆ ముళ్ళ పొద ఏమండి, లేకపోతే ఏమండి, చిన్న ఉంటాయి కదా పల్లేరు కాయలు ఉంటాయి, ఆ పల్లేరు ముళ్ళ మీద మీ పరికిని వేయండి, లాగేసుకుందామనుకుంటే ఏమండి ఏమవుతుందో తెలుసా అండి? చున్నీ చిరిగిపోతుంది. ఈ లోకములో దుష్టులున్నారు, వాళ్ళ ఆలోచనలన్నీ బొలుసు కంప లాంటివి. మన జీవితం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరిందో బొలుసు కంప ముళ్ళు గుడ్డను చీరేసినట్టుగా మన జీవితాన్ని చీరేస్తారు. అందుకని వినండి, జ్ఞానము కలిగి నడుచుకోండి, దినములు చెడ్డవి. ఇప్పుడు ఎన్ని నడకలు చూశారు మీరు? చెప్పండి. ఐకమత్యం కలిగి నడుచుకోండి, దేవుని పనులు నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. చెప్పండి. వెలుగు సంబంధం నడుచుకోండి, జ్ఞానం కలిగి నడుచుకోండి. దావీదేమన్నాడు? ఏమన్నాడు తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. పౌలు ఏమంటున్నాడు? ఈ 5 నడకలు నేర్చుకోండి. ఈ 5 నడకలు నడుచుకుంటే హానోకులాగా మీరు దేవునికి ఇష్టలవుతారు, నోవహులాగా దేవుని ఉగ్రతనిచ్చి కాపాడబడతారు, అబ్రాహాములాగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఈ 3 దీవెనలు కావాలంటే దేవునితో నడవాలి. ఆయన వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళే వరకు, హానోకు దగ్గరకు ప్రభు వచ్చి హానోకు తీసుకుని వెళ్ళే వరకు ఎలాగైతే ఆయన దేవునితో నడుస్తూనే వచ్చాడో, రాకడలో మనం ఎత్తబడే ఇంత పాస్టర్ గారు అదే చెప్పారు, మన రక్షణ కొనసాగించుకుంటూ ఆయనతో కలిసి నడుద్దాం. అట్టే దీవెన దేవుడు మనకు ఇవ్వాలని ఆశిద్దాం. ప్రసంగం అయిపోయింది అనుకో, అక్కడ నిలబడడం చెప్పలేదుగా. కూర్చోవడం అయ్యింది, నడవడం అయ్యింది, నా టైం అయిపోయింది. కానీ మరి చెప్పకపోతే ప్రసంగం మళ్ళీ నిలబడడం గురించి ఆ ప్రసంగం చేయలేనుగా. రేపు ఉదయం నేను రాలేను, మాకు ఆరాధన ఉంటుంది, మీరు ఆరాధన ఉంటారు. కాబట్టి ఇప్పుడే వినండి, నిలబడడం ఒక 10 నిమిషాలు ఓపిక పెట్టండి. చెప్పండి అమ్మ, వినండి. కూర్చోవాలి, నడవాలి, ఇప్పుడు నిలబడాలి. చూడండి ఏమంటున్నాడో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు, వారిని అంటే సాతానుని వాడి అనుచరులను ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబడ్డానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. సాతానుకి వాడు అనుచరులకు వ్యతిరేకంగా దేవుని చెంత మీరు నిలబడండి. నీ పక్కన నిలబడతాడు, మన ప్రక్కన ఆయన నిలబడతాడు. కాబట్టి ప్రియులు, ఆయన చెంత నిలబడడం నేర్చుకోవాలి. బాగా చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు ఎలా నిలబడగలమనంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం వేసుకొని నిలబడాలట. ఏమిటా సర్వాంగ కవచం అంటే? తలకేమో రక్షణ అని శిరస్త్రాణం ధరించుకోవాలి, అది హెల్మెట్. ఉదరానికేమో నీతి అనే మైమర్పు ధరించుకోవాలట. నడుముకేమో సత్యము అనే దట్టి ధరించుకోవాలట. కాళ్ళకేమో సువార్త వలన సిద్ధ మనసుని జోడేసుకోవాలట. ఈ చేతిలోనేమో దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం పట్టుకోవాలట. ఈ చేతిలోనేమో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. ఇవే సర్వాంగ కవచం అంటే. అమ్మ వింటున్నారా? అపవాది అంటే ఆడు ఓడిపోయినోడు, నిజమే ఓడిపోయినాడు. కానీ ఓడిపోయినా బతికున్నాడని కొంతమంది తెలియదు. వాడు ఓడిపోయినా వాడు బ్రతికే ఉన్నాడు. పాముని మీరు ఎన్నిసార్లు ఎంత కొట్టినా మీ తల చెదగొట్టబడే వరకు ఆ పాము ఇటు అటు కదులుతూనే ఉంటుంది. అవునా కదా చెప్పండి? అందుకనే పాముని కొట్టినప్పుడు ఏమో తల కొట్టండిరా,
దాని తల చెదగొట్టరా అంటాం. తల చెదగొట్టబడితే అది పూర్తిగా చచ్చినట్టు లెక్క. సిలువలో యేసయ్య మడిమని కరిచింది సర్పం. వింటున్నారా? యేసయ్య ఏమో వినండి, వాడు ఓడించాడు కానీ వాడు తలకాయ ఇంకా చెదగొట్టలా. వాడు తలకాయ చెదగొట్టే రోజు ఒకటి ఉంది. అందుకని వాడు బ్రతికుండే పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడో తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వాడు గర్జించు సింహం వలె పనిచేస్తున్నాడట. ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా అని సింహంలాగా తిరుగుతున్నాడంట. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు వాడు పాములాగా తిరుగుతున్నాడట. సింహంలాగా తిరుగుతున్నాడు, పాములాగా తిరుగుతున్నాడు. రాత్రింపగళ్ళు 24 గంటలు సహోదరులమైన మన మీద దేవుని ఎదుట వాడు నేరం మోపేటువంటి అపవాదిన్నాడంట. ఉత్తరవాదంటాం. అపవాది వేరు, ఉత్తరవాది. నేరం చేసే ఆయన్ను ఎక్యూజర్ అని అంటారు. మన తరపున వాదించే వాడినేమో డిఫెన్స్ లాయర్ అని అంటారు. ఎక్యూజింగ్ లాయర్ ఎప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని వినిపిస్తాడు జడ్జి గారి ముందు. ఏమంటే డిఫెన్స్ లాయర్ అంటాడు, అయ్యా వాడు చేశాడా, ఇలా చేయలేదు, లేక చేస్తే ఈ కారణాన్ని బట్టి చేయవలసి వచ్చిందని మన పక్షంగా వాదిస్తాడు. మన మీద నేరం మోపువాడు అపవాది, మన తరపున ఉత్తరవాదిగా వాదించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెబుదామా? తండ్రైన దేవుడు అతను సింహాసనం మీద న్యాయమూర్తిగా కూర్చోగా అపవాది మన మీద నేరారోపణ చేయగా క్రీస్తు ఉత్తరవాదిగా మన పక్షంగా వాదిస్తుంటాడు. అందుకని సైతాను పని అయిపోయింది అనుకోకండి. మీకు మంచి మాట చెప్తాను. ఏంటో మంచి మాట అంటే, సైతాను చాలా ప్రమాదమైన వాడు. కానీ సైతాను కంటే ప్రమాదమైంది ఇంకోటి ఉంది ప్రపంచంలో. అమ్మా చెప్తాను, అర్థమవుతుంది నేను చెప్పే మాట. సైతాను చాలా ప్రమాదకరమైన వాడు. సైతాను కంటే ప్రమాదమైంది ఏంటనంటే, సాతానుడు ఉన్నాడని, వాడు పనిచేస్తున్నాడని ఎరగకపోవడమే అది చాలా ప్రమాదకరమైంది. సైతాను ప్రమాదకరమైన వాడే. సాతాను ఉనికి ఎరగక, సాతాను పనులు ఎరగక బ్రతుకుతూ ఉండడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. ఈ రోజున క్రైస్తవులు అదే చేసేస్తున్నారు. చేసి ఏమంటున్నారు? యేసు రక్తం చేయం. చెప్పండి, యేసు రక్తం చేయం. తర్వాత చెప్పండి, యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగునుగా. అక్కడ వరకు నాకు నచ్చుద్ది, పర్వాలేదు. తర్వాత శ్లోకమే నాకు ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత శ్లోకం ఏంటి? అపవాది క్రియలకు అనంతనాశనం కలుగునగా. ఇంతగా నువ్వు ఎవరి చేతులు ఉన్నావో? మనము దేవుని సంబంధమనియు ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదనియు మీరు ఎరగటంలా. మీరు ఏ మూర్ఖులైన ఒక్కరి జనం మధ్య బ్రతుకుతున్నారో ఈ లోకం దుష్టుని చేతిలో ఉంది. ఆడి చేతిలో ఉన్న లోకములో మనం దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం. వాడికి అనంతనాశనమైన శ్లోకాలు చెప్పాలనంటే, ఆడికి వ్యతిరేకంగా నిలబడాలంటే క్రీస్తు పక్కన నువ్వు నిల్చోవాలి. ఈ నిలబడ్డం నీకు రావాలి. పాత కథ ఎవరో ఒక పంచికొట్టు సేవకుడు చెప్పిన కథ విన్నా. ఒకడంటే చిలకన పెంచాడంట. వింటున్నారా? అంటే వినండి బాగా, నూకలు చాడు చెప్పండి, నూక